నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. మాట్లాడే దేవుడా, మాట తప్పనివాడా, యథార్థవంతుడా, మాట ఇచ్చి నెరవేర్చేవాడా, ఈ రాత్రి మా మధ్యలో ఉన్నందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు చెల్లును గాక ప్రభువా. Let your presence come down, let your glory be revealed. నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా, మీ బిడ్డలను తాకండి ప్రభువా. దయ్యములు విడిచిపోవును గాక, రోగులు స్వస్థతలు పొందుదురు గాక, మీ మహిమ దిగువచ్చును గాక, మీ సన్నిధితో నింపబడుదుము గాక. నీ దాసుడను నీ పాదధూళిని నీ కృపగల కరుణ హస్తాలకి నాయన అప్పు చెప్పుకుని చుట్టడుగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది నీ బిడ్డలు ఆశీర్వదిస్తారు కాబట్టి వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను పరిశుద్ధరాజు చెప్పినట్టు వైజాగ్ నుండి వచ్చాను, కానీ మాది ఇక్కడే. మీ బిడ్డను మీరు మీ ప్రాంతాల నుండి ముందు వైజాగ్ పంపించారు, అక్కడి నుండి ప్రపంచం అంతా పంపిస్తున్నారు. పాకలో పుట్టి పాకలో పెరిగి పస్తులుండి దిక్కులేని వాడిగా బ్రతికి ప్రభు తన మహాకృపను బట్టి ఆయన సమయములో రక్షించుకొని తన మహిమ కొరకు నిలబెట్టుకున్నారు. నేనేమన్నా అయ్యున్నానంటే కేవలం ఆయన కృప తప్ప వేరొకటి లేదు. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేశాను, కన్నీరు కార్చాను. నాకు 23.5 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను దర్శించాడు. నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా నా బ్లడ్తో సంతకం చేసి చచ్చే వరకు కమ్యూనిస్టుగా ఉండి కుల మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించాలని ముప్పనేని కోటేశ్వరరావు గారు ఇంకా బతికున్నారు. ఒక చౌదరి గారు ఆయన జీవితాన్ని బట్టి ప్రభావం చెంది ఆయన పెద్ద రైతు బిడ్డ అన్నీ విడిచిపెట్టి మా పాకల్లోకి వచ్చి మా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుని ట్యూషన్లు చెబుతూ అప్పుడప్పుడు ఈ మాటలు చెప్పేవాడు. ఆయన ఇంకా బతికున్నాడు ఇప్పుడు కూడా. రే, ఈ రైతులందరూ, ఈ ధనవంతులందరూ మీ రక్తాన్ని చెమటగా చేసుకుని తాగుతున్నారా, మీ రైట్స్ కొరకు మీరు ఫైట్ చేయాలరా అనేవాడు. బ్లడ్ చిన్నతనంలోనే బాయిల్ అయ్యేది. పేదరికాన్ని సహించలేక, ఆకలిని భరించలేక, అంటరానితనాన్ని సహించలేక ఆ మాటల వైపు చాలా ఆకర్షితుడయ్యాను. బ్లేడు తీసుకుని వేలు కోసుకుని తెల్ల కాగితం మీద నా రక్తంతో సంతకం చేశాను. చచ్చే వరకు కమ్యూనిస్టుగా ఉండి
కుల మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించి నేను మనిషిని పశువు కన్నా హీనంగా చూడబడుతున్న ఈ సమాజంలో నేను కూడా మనిషిని అని నిరూపించుకోవాలని తాపత్రయపడ్డాను. కానీ ఈ సమాజంలో ఏవి కూడా మనల్ని మార్చలేవని, ఎవరూ సహాయం చేయలేరని 23.5 సంవత్సరాల వయసులో నేను గుర్తించాను. ఎక్సలెంట్ స్టూడెంట్ని, కానీ డబ్బులు లేవు. మంచి మార్కులతో పాస్ అయ్యేవాడిని. మా గ్రామంలో, శ్రీకాకుళం మీకు దూరం కాదు ఇక్కడికి, శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను. శ్రీకాకుళం అంటే కొంచెం క్లాసుగా ఉంటుంది. శ్రీకాకుళం అనే కన్నా సూరపునేని వారిపాలెం అంటే ఇంకా కొంచెం క్లాసుగా ఉంటుంది. కానీ శ్రీకాకుళం కాదు, సూరపునేని వారిపాలెం కాదు, పెదగూడెం. అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఆ బాధలన్నీ సహించలేక పియూసీ చదువుకున్నాను. డాక్టర్ అవుదామని నేషనల్ కాలేజీలో అన్నయ్య వాళ్ళిద్దరూ అక్కయ్య వాళ్ళిద్దరూ, నేను ఆఖరుణ్ణి. నేను పని చేయనని అన్నం లేక నీరసంగా ఉండేవాడిని. కూలి పనులకు పని చేయనని స్కూల్కి పంపించారు. కానీ బాగా చదువుకునేవాడిని, తెలివైన వాడిని. డాక్టర్ అవ్వాలని పియూసీ నేషనల్ కాలేజీలో జాయిన్ చేశారు. నాన్న దగ్గర నాకు ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఫీజు కట్టలా. మచిలీపట్నం నేషనల్ కాలేజీలోనే కాలేజీ వారు పరీక్ష రాయనివ్వలా, ఫెయిల్ అయ్యాను. కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నా. మీలో చాలామందికి తెలుసు, అసలు వీడియో ఉంది, వేస్తే బాగుంటుందేమో, 2.5 minutes. మెక్నాలి దొరగారు మీలో చాలామందికి తెలుసు, ఉయ్యూరులో ఉండేవారు. ఆయన భార్య ఒకరోజు జీపులో మా ఊరు వైపుగా వెళుతున్నారు. ఎందుకు వెళ్ళారో నాకు తెలీదు. ఆయన వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక అబ్బాయి చచ్చిపోయినట్టుగా చూశాడట. ఆయన రోడ్డు ప్రక్కన ఒక అబ్బాయి చచ్చిపోయి ఉన్నాడని చూసి దాటి వెళ్ళిపోలా, ఆగి కిందకి దిగి స్పృహ లేకుండా ఉన్నాడు. కానీ అబ్బాయి గాలి పీల్చుకుంటున్నాడని గుర్తెరిగి బ్రతికే ఉన్నాడనుకుని ఆ కెనేడియన్ మిషనరీ తెల్లాయన ఈ అంటరాని అబ్బాయిని చేతుల్లోకి ఎత్తుకుని జీప్లోకి తీసుకుని ఉయ్యూరు తీసుకొచ్చి ఇంకా ఉన్న బెతేల్ హాస్పిటల్లో 2 వారాలు అక్కడ ఉంచి మందులు ఇప్పించి బాగు చేయించి ఇంటికి పంపించాడు. తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళాడు. ఆయనకి నాకు సంబంధం లేదు. అది 6వ తరగతిలో జరిగింది, ఇది పియూసీలో జరిగింది. ఎవరో మా ఊర్లో ఉన్న మాస్టర్ గారు చెప్పారట ఆయనకి, యేసుపాదం చదువు మానేసి ఖాళీగా ఉన్నాడని. ఆయన నాకు తెలుగులోనే ఒక ఉత్తరం రాశాడు, యేసుపాదం నువ్వు ఉయ్యూరు వచ్చి నన్ను కలువు అని. ఆ కార్డు తీసుకుని నేను వెళ్ళాను. వరండాలో ప్లేట్లు అన్నం పెట్టి అన్నం ఇచ్చారు, భోంచేశాను. కాళ్ళకి చేతులకి కురుపుల్లాగా వచ్చాయి. పొలంలో పనిచేస్తున్నాను, మనకి తెలుసు అది గజ్జ అన్నాడు ఆయన. కాదండి, పొలంలో పనిచేస్తే ఇలాగొచ్చేయండి అన్నాడు బాధపడి. నేను సిబిసిఎన్సి నుండి స్కాలర్షిప్ ఇచ్చి నిన్ను ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి పంపిస్తాను, వెళతావా అన్నాడు. నమస్కారం పెట్టి అయ్యా వెళ్తానయ్యా అన్నాను. వాళ్ళే డబ్బులు ఇచ్చి నన్ను పంపించారు. 1 సంవత్సరం చదువుకున్నాను, వచ్చాను. ఆ చదువు నా జీవితాన్ని ఇలా మారుస్తుందని నేను అనుకోలేదు. ఉయ్యూరులోనే ట్రైనింగ్ అయ్యాను. తర్వాత వెల్లూరు పంపించారు, అక్కడ ట్రైనింగ్ అయ్యాను. ఇండియాలో 2nd వచ్చాను. ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగాలు వచ్చేవి. ఆ కార్యక్రమంలోనే నేను పిఠాపురం సిఎంసిలో పనిచేశాను. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను.
తర్వాత ఇరాకీ గవర్నమెంట్కి సద్దాం హుస్సేన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాకీ గవర్నమెంట్లో 3 సంవత్సరాల 8 నెలలు పనిచేశాను. కానీ ఇరాక్ వెళ్ళక ముందు ఒక విషయం జరిగింది. అది 76వ సంవత్సరము జనవరి 26వ తారీఖు మిట్ట మధ్యాహ్నం 1:00-1:30 ప్రాంతం. అది రిపబ్లిక్ డే. ఆఫీస్ లేదు. కుర్చీలో కూర్చుని ఆకాశం వైపు చూశాను. చాలా దూరంగా ఆకాశంలో ఒక వ్యక్తి సిలువలో వేలాడుతున్నట్లు కనపడ్డాడు. ఆయన ముఖం నాకు కనపడలేదు. నాన్న, మీరెవరన్నా అన్నయ్య, ఆయనకి గడ్డం ఉందా అని అడిగితే నేను చెప్పలేను, నేను చూడలేదు. ఆయనకి లాంగ్ హెయిరా షార్ట్ హెయిర్ అంటే నాకు తెలీదు, నేను చూడలేదు. కానీ ఒకటి మాత్రం చూశాను, ఎ మ్యాన్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. అది ఆ కథ నాకు చిన్నప్పుడే తెలుసు. ఆ స్టోరీస్ చదివాను. తర్వాత బైబిల్ కూడా చదివాను. బైబిల్ తప్పు అని నిరూపించడానికి నేను చెప్పేవాడిని, ఒరేయ్ వాడు దిక్కుమాలు సావు సిలువలో చచ్చాడ్రా, ఆడు దేవుడని నమ్ముతారేంట్రా అని చెప్పేవాడిని. నేను చెప్పి ఊరుకునేవాడిని కాదు. మా పేటలో ఉన్న కొంతమంది చర్చికి వెళ్ళే యూత్ని కమ్యూనిస్టులుగా మార్చా. అదే జీవితాంతం అనుకున్నా. కానీ ఎప్పుడైతే సిలువను చూశానో నాన్న, ఈ కళ్ళతోనే చూశాను నాన్న, భయంకరంగా తాగేవాడిని. పేకాట, తాగుడు, సమాజాన్ని ఉద్ధరించాలనే ఆశ కలిగిన నేను నన్నే బాగు చేసుకోలేని ఒక వ్యవస్థనికి దాసున్నయ్యాను. ఫుల్గా తాగేసేవాడిని. అదే జీవితం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ దర్శనం పట్టపగలిది, ప్రార్థన చేస్తుంటే కలగల, నేను యేసయ్యని నమ్మలా. అది చూడగానే యేసు ప్రభువేమో అని అనుకున్నా, కథ తెలుసు కాబట్టి. ఆయన ఆడెక్కడున్నాడు అంటుంది నా కమ్యూనిస్ట్ బ్రెయిన్. ఆడెక్కడున్నాడు, ఎందుకు ఊహించుకుంటున్నావు అంటుంది. అవును కదా, ఎందుకు ఊహించుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎవరో ఒక జూమ్ లెన్స్ ఫోకస్ చేసినట్లు ఆయన చెయ్యి చూశాను. ఆ చెయ్యి నా వాచ్ వరకే చూశాను, ఇక్కడ వరకే చూశా. 5 ఫింగర్స్ చూశాను, 5 వేళ్ళు చూశా. చేతిలో మేకు చూశాను, మేకు దగ్గర కారుతున్న రక్తపు చుక్కలు చూశాను. నేను రక్తపు ధార చూడలేదు నాన్న. ఒక చుక్క వచ్చి అలా పడుతుంది, తర్వాత ఇంకొక చుక్క వచ్చి అలా పడుతుంది. అది నిజంలాగా ఉందే అని అప్పుడు అనిపించింది. చూడాలని కలిగింది. చూద్దామనుకుంటున్నాను, కానీ అది కూడా కనబడకుండా వెళ్ళిపోయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. I was totally disappointed because I wanted to see that blood drops coming down from the nail thorn hand of the Savior. కానీ అక్కడితో ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఒక పురుషుడి స్వరము, నా స్వరం ఈ రాత్రి మీకు ఎలాగో వినబడుతుందో అలాగే ఒక పురుషుడి స్వరము అచ్చమైన తెలుగులో నన్ను త్రాగుబోతా అని పిలవలేదు, గ్యాంగ్ లీడర్ అని పిలవలేదు, నరహంతకుడా అని పిలవలేదు, నా కుమారుడా అని పిలిచాడు. యూత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, యూత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎరుగతరత నీ ప్రేమ చదువులు తెలుసు సాగదను, ఎరుగతరత నీ ప్రేమ చదువులు తెలుసు సాగదను.
ఒకసారి వైజాగ్లో నాన్న చర్చిలో కింద పడి దొరుకుతున్నాడు అర్ధరాత్రి. నేను వెళ్ళా, ఏంటన్నయ్య అన్న, రాజబాబు అన్నయ్య, అరే నాన్న దేవుడు పాటిస్తున్నాడు రా అన్నాడు. అరే దేవుడు పాటిస్తున్నాడు రా నానా. మన జిల్లా ఉంది కదా, గొప్ప దైవ సేవకుల్ని లేపిన జిల్లా నాన్న మంది. మన జిల్లా పట్ల దేవుడికి బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే తన కార్యాలు అలా చేసుకుంటా. అవి పాటలు కాదు, వారు రాసిన పాటలు వారి జీవితం. అందుకే ఆ పాటలు పాడుతున్నప్పుడు జీవితాలు తాకబడతాయి. ఆయన నా కుమారుడు అన్నాడు, ఇదంతా నీ కొరకే చేశాను, నా కొరకు ఏం చేస్తావన్నాడు. ఆ మాట వినగానే గుండె లాంటి బండ పగిలింది, కళ్ళమిటే నీళ్ళు వచ్చాయి, ఆపు చేసుకోలేనంతగా వచ్చాయి. ఆ రోజు అసలు నేను అనేవాడిని, ఎవరైనా ఏడిస్తే మగవాళ్ళు ఆడదానిలాగా ఏడుస్తున్నావు ఎట్రా, సిగ్గులేదురా నీకు అనేవాడిని. ఈ బండయ్యింది, మాంసపు ముద్దగా ఉండవలసింది, జాలి ప్రేమ లేని బండ గుండెగా మారిపోయింది నేను వెళ్ళిన పరిస్థితులను బట్టి. ఆ మిషనరీ నాన్న మొన్న మేలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 88 హీ వెంట్ టు బి విత్ ద లార్డ్. ఎక్కడ హాలిఫాక్స్లో, నేను అప్పుడు వినిపెట్టుకున్నా. అది ఫ్రైడే. అలా ఆవిడ నాకు ఈమెయిల్ పెట్టింది, యేసుపాదం హ్యూ వెంట్ టు బి విత్ ద లార్డ్. మండే ఆయన ఇది ఉంది, ఇది బరియల్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేను సరిగ్గా కన్నడలో ఉన్నాను కాబట్టి నేను ఏం చేశానంటే నాన్న, నా వైఫ్తో చెప్పాను, బేబ్ ఐ వాంట్ టు బి దేర్ బేబ్ అన్నా. శనివారం వదినమ్మ టికెట్ కొంది. ఆ టికెట్లో ఇది ఒకవేళ అవకాశం ఉంటే నేను అయ్యే లోపల మనోళ్ళు వేస్తూ ఉంటే ఒకసారి వేయించు. అది శనివారం టికెట్ కొన్నాను, ఆదివారం ఒక చర్చిలో మాట్లాడాలి. అది అయిపోయిన తర్వాత వెంటనే చర్చి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విన్నిపెగ్ నుండి హాలిఫాక్స్ ఫ్లై అయ్యి ఆ సోమవారం ఉదయం అందులోకి ఆ మీటింగ్లోకి వెళ్ళాను. నేను వెళుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు, కానీ చూసినట్టున్నారు నాన్న. అది వాళ్ళు మాట్లాడిన మాటలు అక్కడ అవి. ఆ మీటింగు నడిపిస్తున్న ఆయన మెక్నాలి జీవితంలో నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, అది నేను చెప్తే ఏమో ఈయన కథలు చెప్పటం అలవాటైపోయింది, మనకి కథలు వినటం అలవాటైపోయింది. కాబట్టి సత్యాన్ని మనం నమ్మలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. కానీ ద ఫ్యాక్ట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ సత్యము ఎప్పుడూ సత్యమే. అందుకే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీకు చెప్పాను కదా, వాళ్ళు అక్కడ చెప్పారు, అవి కెనడాలో చెప్పారు. పోయిన సంవత్సరం మే నెలలో ఆయన చనిపోయినప్పుడు ఆయన మీటింగ్లో చెప్పారు. మీటింగ్లో చెప్పి నేను చెప్పిన కథ అంతా చెప్పి చప్పట్లు కొట్టి ఈ సమయంలో ఇక్కడికి వచ్చినందుకు వందనాలని చెప్పారు. అక్కడ నుండి నాన్న ఇక్కడంటే ఎవరు ఊహించలేని సత్యం ఇది. ఈరోజు అన్నయ్యగా నేనెవరినో చెప్పకుండా నేను చెప్పబోయేది చెప్తే మీకు వేరుగా ఉంటుందని చెప్పి నేను ఎక్కడి నుండి వచ్చానో ఎవరినో మీకు చెప్పడానికి ఆ 4 మాటలు చెప్పాను. ఈ రాత్రి ఆరాధనలో దేవుడు నిజంగా హీ డిడ్ సంథింగ్ టు మీ. నీకు నమ్మవు, నువ్వు ఇక్కడికి మెసేజ్ లేకుండా వచ్చా. ఆంటీతో చెప్తున్నా, ఐ హ్యావ్ నో మెసేజ్ బేబ్, ఐ హ్యావ్ నో మెసేజ్ బేబ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్తున్నా. ఐ ప్రీచ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్, కొన్ని వేల మెసేజెస్ నేను ఇచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను దారిలో కూడా మా అల్లుడికి చెప్పాను నాన్న శాంసన్, దారిలో కూడా మా అల్లుడికి చెప్పా. కొన్ని వేల వర్తమానాలు ఇచ్చా, ప్రపంచం అంతా కూడా. నాకు వచ్చింది చెప్పనా, లేకపోతే దేవుడు చెప్పమన్నది చెప్పాలా? దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ వైపు తిరిగి చెప్తున్నా ఈ మాటలు. దేవుని సేవకులు చాలామంది ఉన్నారు. చాలాసార్లు మనం అలవాటు ప్రకారంగా తెలిసినవి చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్పమంటున్నాడన్నది తెలుసుకుని చెప్తే
దానివల్ల చాలా గాడ్ బ్లెస్సెస్ దోస్ మెసేజెస్ అని తెలుసు నాకు. అందుకని ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఖాళీగా వచ్చి కూర్చున్నా. అస్సలు ఏంటో మాకు తెలియట్లా, ఏం మెసేజ్ అంటే తెలియట్లా. యూ చేంజ్డ్ ఎవ్రీథింగ్ versus John. You are the troublemaker. I want to let you know you are the troublemaker. When you started worshiping here, when you started dancing here, when you started singing that song in Telugu, I couldn't believe it. What's wrong with these Malayalis? How can you do that? How can you sing such a Telugu song with no fault in that? You don't know. That was perfect wording, very perfect, but you didn't just sing. That prophetic song you're singing, the Lord started giving me message when I was sitting there. I came with no message. Thank you. Thank you for being obedient. Thank you for being willing to be an instrument in the hands of the living God. You are such an anointed girl. Let no devil deceive you anything other than you're called, you're separated, you're anointed for the purposes of God, irrespective of the language, the people that you talk to, or you stand before anybody. God has anointed you for such a time as this. అందుకే అలా కూర్చుని ఉంటే దేవుడు వర్తమానాలు ఇస్తాను. అప్పుడు బైబిల్ తెరుచుకుని అప్పుడు చూసుకుంటున్నా. ఈ లోపల కుర్రోడు వచ్చాడు పాటల పుస్తకాలు అమ్మడానికి. ఆ పాటల పుస్తకం కొనుక్కున్నా. ఎందుకంటే ఇక్కడ పెట్టుకోవడానికి నాకేదో కావాలా, పాటలు పాడటానికి కాదు, అక్కడ పెట్టుకోవడానికి నాకు ఒక ఇది కావాలా. సో ఎక్స్క్యూజ్ మీ, అక్కడ పెట్టుకున్నాను. దేవుడు రెండు పుస్తకాల్లో నుండి 2 మాటలు ఇచ్చారు. వర్తమానాలు ఇవ్వటానికి నేను వర్తమానాలు ఇవ్వను, ప్రయాణాలు చేయడానికి నేను ప్రయాణాలు చేయను. నమ్మండి. ప్రతి సంవత్సరం ఈ మీటింగులు మేలో చేస్తారు మీరు. మేలో నేను ఎప్పుడు ఇండియాలో లేను. దే ఆల్వేస్ కండక్ట్ దిస్ మీటింగ్ ఇన్ మే. ఐ వాజ్ నెవర్ ఇన్ ఇండియా. ఈ సంవత్సరం దైవ సేవకులు చాలామంది ఉన్నారు. మీ అందరికీ చేతులెత్తి మీతోటి దైవ సేవకుడుగా ఒక విన్నపం చేయాలని నేను ఆశపడుతున్నా. ఈ సంవత్సరం దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్లకుండా ఇండియాలోనే ఉండి ఇండియాని ప్రభు కొరకు దున్నాలి. భారతదేశము దేవుని సొత్తు. భారతదేశము నీది నాది. భారతదేశాన్ని నా చేతులలో నుండి తీసివేయగలిగిన శక్తులు పుట్టలేదు, పుట్టబోవు. భారతదేశము యేసుకే, నా భారత దేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయ. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయ. యేసు నామమే జయము జయమని మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని మోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా
భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ఇది పాట కాదు, ఇది ఒక ప్రవచనం. యవ్వన బిడ్డ గుండెల్లో నుండి పెళ్ళుబుకిన దైవుని యొక్క ప్రవచనం ఇది. దేవుడు యవనస్తులు లేపుతున్నాడు, గుండెలు మండే యవన బిడ్డలను లేపుతున్నాడు. యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తి ముందు ఏ శక్తి నిలబడనేరదు అని చెప్పడానికి అనుమానం లేదు, భయం అంతకన్నా లేదు. 2 పుస్తకాల నుండి 2 మాటలు చెప్తా. అలాగూ రక్షించబడి కుర్చీలో నుండి పైకి లేచాను. మాటలతో, కొన్ని మాటలతో లేచా. ప్రభువా, నీవు దేవుడు అన్న, దేవుడు లేడు, దయ్యం లేదని అప్పటి వరకు చెప్పిన నేను ఆ నోటితో, దేవుడా నువ్వు ఉన్నావు, యేసు ప్రభువా నీవే దేవుడు అని చెప్పి నా ఆఖరి శ్వాస వరకు, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీవు దేవుడు అని నమ్ముతాను, నీ గురించి నా ప్రజలతో చెప్తానని అన్నాను. చర్చికి వెళ్ళాలని అనిపించలా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని అనిపించలా. కానీ బాబోయ్, ఇదంత సత్యము. యేసు ప్రభు దేవుడు ఎవరో తెలియని కోట్లాది మంది మన ప్రజలు, కోట్లాది మంది బొమ్మలను మొక్కుంటున్నారు. వాళ్ళకి చెప్పకపోతే ఎలాగనిపించింది నాకు. కుర్చీలో నుండి లేచి రోడ్డు మీదకి వెళ్ళి చప్పట్లు కొట్టి మనుషులను పిలిచి యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని చెప్పాను. అది 1976 సంవత్సరం జనవరి 26వ తారీఖు. ఇప్పటికి దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ నోరు ఏ శక్తులు మూయలేకపోయాయి, మూయలేవు. శరీరంలో ప్రాణమున్నంత వరకు, నా కాళ్ళు నడవగలిగినంత వరకు, నా కళ్ళు చూడగలిగినంత వరకు యేసు కొరకు తప్ప ఎవరి కొరకు బ్రతకను. ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర తల వంచను. అప్పటి నుండి ఈ ప్రభువుని ప్రకటించడం ప్రారంభించా. కోట్ల మందికి ప్రభు మహాకృపను బట్టి ప్రకటించే అవకాశం ఇచ్చారు. ఒకసారి చాలా బాగా చేస్తున్న సేవ అయినా ఒకసారి చాలా తృప్తి అనిపించాల, నాకు తృప్తి అనిపించాల. ఎందుకంటే ఉన్న మనుషులను చూస్తుంటే నేను చేస్తున్న సేవ ఎంతనానా, వాళ్ళందరినీ ఎలాగ రీచ్ అవుతాం. అప్పటికి 120 కోట్ల మంది ప్రజలు, ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు. ఇండియా ఈజ్ నాట్ ద సెకండ్ హైలీ పాపులేటెడ్ కంట్రీ ఎనీమోర్. ఇండియా ఈజ్ ద హైలీ నెంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చైనాని మించాం. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నాయి. ప్రజలకి ఎలా చెబితే వాళ్ళని రీచ్ అవ్వగలనని చెప్పి ఒకసారి అలిగాను దేవుడి మీద. నాన్న అలిగాను రా, బాగా అలిగాను. ప్రభువా, నా జీవితం పట్ల నీ చిత్తమేంటో నువ్వు చెప్పకపోతే నేను బయటకు వెళ్ళను, నీ గురించి చెప్పను. ఆయన ట్రైనింగ్కి పంపించిన దగ్గర నుండి ఏమైందో చెప్పలే మీకు. ట్రైనింగ్ అయిపోయింది, పిఠాపురంలో జాబ్ చేశాను, పెళ్ళయింది. ప్రభు తెలీదు, త్రాగుబోతుని. మొట్టమొదటి సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంవత్సరంలోనే నా భార్య నా బాధలు పడలేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. దుర్మార్గుణ్ణి. ఇక్కడ నిలబడటానికి కూడా ఎలాంటి యోగ్యతలు లేనివాడిని. కానీ ప్రభు కృప చూపించాడు. ప్రభు రక్షించిన తర్వాత అప్పటికే నాకు పోర్ట్లో
సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాను, కానీ జీవితం బాగాలా. అప్పుడు ఒకరోజు ప్రభు మీద అలిగి, అది దాదాపుగా 92-93 సంవత్సరాలు అవ్వచ్చు, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను అప్పుడన్నాను ప్రభుతో, నువ్వు నాతో మాట్లాడకపోతే నీ గురించి నేను ఎవరితో చెప్పను, జాబ్ చేసుకుంటున్నాను, నా భార్య కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, మేమిద్దరం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో జాబ్ చేసుకుంటున్నాం, డబ్బులు ఉన్నాయి, సుఖంగా ఉన్నాయి, 2 బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు ప్రభు కూడా ఉన్నాడు, అంత క్షేమంగా ఉంది. ఈ మధ్యలో నేను ఇరాక్ వెళ్ళొచ్చాను ప్రభు చూపిస్తే, అప్పుడు సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ అక్కడ. అదొక పెద్ద వింతైన కథ అది. అక్కడ 3 చర్చెస్ స్టార్ట్ చేశాను వెళ్ళి. మనం బైబిల్లో పేరు చదువుతాం కదా, అక్కడ బబులోన్లో ఒక చర్చి పెట్టాను. కర్బలా అని ముస్లిమ్స్ అందరు అక్కడ వెళ్తారు, అక్కడికి, అక్కడ ఒక చర్చి పెట్టాను. హిందీ అని అక్కడ ఒక చర్చి పెట్టాను. ఇరాకీస్కి అక్కడ బాప్తిజాలు ఇచ్చి, ఇరాకీస్ని అక్కడ సంఘాలు స్టార్ట్ చేసి, దేవుడు మహాకృపను బట్టి ఆ సేవ చేసి వచ్చా. ఇదంతా చేసిన ఎందుకో తృప్తి లేక ప్రభుతన్నాను, నువ్వు మాట్లాడే వరకు ప్రభా నేను ఎవరికి చెప్పను నీ గురించి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు నాకు చెప్పాలి అని అలిగా ప్రభు మీద. మొదటి రోజు నేను అన్నాను, తినను తాగను, నువ్వు నాతో మాట్లాడాలి, ఇంట్లో నేను బయటకు కూడా వెళ్ళను. ఫస్ట్ డే అయ్యింది, ప్రభు మాట్లాడలా. 2వ రోజు ప్రభు మాట్లాడలా. 3వ రోజు ప్రభు మాట్లాడలా. 7వ రోజు మాట్లాడతాడని ఆశపడ్డా, మాట్లాడలా. ఇంకా ఆ రోజు సాతానుడు వచ్చి భుజం మీద కూర్చుని చెవిలో చెప్తున్నాడు, ఈసారికి చాలులే, ఇంకోసారి చేద్దుగల్లే, ఇలాగూ ఇప్పటికి ఆఫ్ చేసాయి అంటున్నాడు. నేను కూడా విసిగిపోయి ఆఫ్ చేద్దామా అన్న మనసు వచ్చింది. కానీ నా గుండెల్లో ఎవరో చిన్నని స్వరం, చల్లని స్వరం, ఇంగ్లీష్లో కంటిన్యూ అని అన్నది. 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు, ఆ రోజు మాత్రం ఒక డాక్టర్ గారు, ఆయన పిఎన్టీలో మెడికల్ డాక్టర్గా వర్క్ చేసేవాడు, భాస్కర్ రావు గారని, ఆయన వచ్చి బ్రదర్ మీతో నేను కూడా జాయిన్ అవుతాను ప్రేయర్లు అన్నాడు. రండి అన్నా. మేమిద్దరము కలిసి మా ఇంట్లో ఎంఈపీ కాలనీలో, అప్పటికి మా ఓన్ హౌస్ ఉంది, చాలా ఖరీదైన ఏరియా అది, అయినా దేవుడు అక్కడ ఇల్లు ఇచ్చాడు నాకు. పాకలో పుట్టి పాకలో పెరిగి తిండి లేకుండా పెరిగినోడికి దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్లో మేమిద్దరము మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ప్రేయర్ చేస్తున్న దాదాపుగా 12 గంటల ప్రాంతం అవుద్ది. నేను వాచ్ చూడలేదు. ఆల్మోస్ట్ మిడ్ నైట్ టైంలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న నాకు ఆకాశంలో నుండి ఒక వెలుగు వస్తున్నట్లు చూశాను. నేను ఆ వెలుగు చూడగానే నా శరీరం అంతా వణగటం ప్రారంభించింది. మై టోటల్ బాడీ స్టార్టెడ్ షేకింగ్. ఆ వెలుగు దగ్గరకు వస్తున్న కొలది నాకు భయం వచ్చేస్తుంది. భయం వచ్చేసి కింద పడిపోతానేమో అనిపిస్తుంది, కానీ నేను కింద పడలా. ఒకలాంటి భయము నన్ను ఆవరిస్తుంది. అది దగ్గరకు వస్తుంది. ఒక సమయంలో వచ్చి నా తలను తాకింది. ఆ తాకిన వెంటనే ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినిపించింది, నా కుమారుడా, తెలుగులోనే విన్నాను, నా కుమారుడా భయపడకు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నీకు 300 మంది గిజ్జోను సైన్యాన్ని ఇస్తాను, వారు భారతదేశాన్ని నా కొరకు స్వతంత్రించుకుంటారన్నాడు. ఆ స్వరం ఉన్న వెంటనే తర్వాత ఏమైందో నాకు తెలీదు. నేను నేల మీద పడిపోయినట్లు కూడా నాకు తెలీదు. ఎంతసేపటికో నాకు తెలీదు. డాక్టర్ గారు మధ్యలో కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచేసరికి నేను శవంలాగా, చచ్చిపోయిన శవంలాగా ఎల్లుకింతలాగు పడిపోయి ఉంటే ఆయన చూసి చచ్చిపోయాడు అనుకొని నా పల్స్ చూడటానికి
నా చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే నాకు స్పృహ వచ్చింది. ఇదేంటి కిందున్నాను అనుకుంటున్నాను నేను, ఇదేంటి నేల మీద ఉన్నాను, ఏమైంది అని ఆయన అడుగుతున్నాడు. అప్పటికి నాకు అర్థమైంది, నా జీవితానికి ఆయన గురిచ్చాడని. ఆ తర్వాతే ఫిలిప్పి మన దగ్గరికి వచ్చాడు. అడి ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగా. ప్రతి పట్టణం పేరు చెప్పండి, ఆ పట్టణానికి నేను వెళ్ళా. 300 మంది గిజ్జోను సైన్యాన్ని దేవుడు లేపుతాడని. ఒకసారి విజయవాడలో ఆ పెద్ద గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టాం. ఇలాగే పెద్ద స్టేజ్ వేశాం. మెసేజ్ ఇస్తున్నాను, యేసు తప్ప వేరొక దేవుడు లేడని. పైన ఆకాశం అందే కానీ కింద నీళ్ళ దేని దగ్గర కూడా యేసు తప్ప వేరొకరు లేరు అని ఇలాగే చేస్తుంటే రెచ్చిపోయి ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన లోపల నుండి పరిగెట్టుకొని వచ్చాడు. అందరూ చూస్తున్నారు, ఇంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, అందరూ చూస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. పరిగెట్టుకొని వచ్చాడు, ఒట్టి చేతులతో రాలా, పబ్లిక్గా జరిగిన సన్నివేశం ఇది. వాడి చేతిలో కత్తి ఉంది, కత్తి పట్టుకొని పరిగెట్టుకొని స్టేజ్ మీదకి వస్తున్నాడు. నేను ఇటు పక్కన్నా, వాడు అటు పక్క నుండి వస్తున్నాడు. ఏం చేయాలో తెలియదు. జీసస్ అన్నా, అంతే అన్నా, జీసస్ అన్నా. పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోతున్నాడు. ముందున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాడి జేబులో ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ తీశారు. ఆ పేపర్లో 3 పేర్లు ఉన్నాయి. రాజుబాబు అన్న పేరుంది, యేసన్న గారి పేరుంది, యేసుపాదం పేరుంది. ఈ ముగ్గురిని చంపడానికి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుండి, నాగపూర్ నుండి ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించారు ఆంధ్రప్రదేశ్కి. పట్టుకున్నారు, వాడిని అడిగారు. అప్పుడే నాకు తెలిసింది, పోలీసు ఆయన ఒక ఎస్పీ గారు, ఆయన సిబిఐలో, తర్వాత రిటైర్ అయ్యారు ప్రభాకర్ రావు గారు అని, ఆయన కూడా మీటింగ్లో ఉన్నారు. ఆయన తర్వాత వచ్చి చెప్పాడు, బ్రదర్ అసలు సంగతి ఇది బ్రదర్ అన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు శక్తి ముందు ఏ శక్తి పని చేయదు. నాకు ఆనందం అనిపించింది ఏంటో చెప్పనా వద్దా? వినబడలా? నాకు ఆనందం ఏమొచ్చింది తెలుసా? వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నామన్నమాట. ఆడు పిరికి పండాడు, చాతగాని వాడు ఎవడు? సాతానుడు. జయము అంటే అన్న మాట వాడికి తెలియదు. జీసస్ knows no defeat and the devil knows no victory. Devil is a defeated foe. ఆడు ఓడిపోయిన వాడు. ఓడిపోయిన వాడికి జయము గురించి తెలియదు వాడికి. నాకు భలే సంతోషం అనిపించింది. అంటే వీళ్ళు లేకపోతే, వీళ్ళుంటే ఆడి రాజ్యము నాశనం చేస్తారని వాడికి అర్థమైంది. ఎందుకు యేసన్న అన్నయ్య పాటలు రాసిన పాటలు పాడుతున్నావు? ఎందుకు రాజుబాబు అన్న రాసిన పాటలు పాడుతున్నావు? అవి పాటలు కాదు, అది జీవితం. అది దట్స్ దేర్ లైఫ్. మా ముగ్గురు గురుండి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుండి, నాగపూర్ నుండి వచ్చాడు. తెలుగోడు కాదు, హిందీ మాట్లాడేవాడు. అది నాగపూర్ అవ్వచ్చు, అయోధ్య అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అది ఏదైనా సరే, వారెవరైనా సరే, సజీవుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తి ముందు మోకాళ్ళు వేయాల్సిందే. Every knee shall bow, every tongue shall confess that Jesus Christ is the Lord of all. యేసు క్రీస్తు తప్ప వేరొకరు లేరని ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని
ఒప్పుకొని తీరాలి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. పాపం వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి, బాగా దగ్గర పడ్డాయి. పైత్యం ఎక్కువైంది మరి ఇప్పుడు. ఎందుకంటే మీకు తెలుసలేదు తెలీదు, అది మొదలయ్యి 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇది చేసుకోవాలి, సెంటినరీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? హిట్లర్ దగ్గర నుండి ప్రారంభమైంది. మీకు తెలియపోతే ఆన్లైన్లో వెళ్ళి గూగుల్ చేయండి. ఆ స్వస్తిక్ సింబల్ ఎవరిది? హిట్లర్ది. ఆ రోజుల్లోనే భారతదేశం నుండి కొంతమంది నాయకులు వెళ్ళి హిట్లర్ దగ్గర తరబిది పొంది ఆ స్వస్తిక్ వీళ్ళది కాదు, అక్కడి నుండి అప్పు తెచ్చుకున్నది. ఇట్స్ ఆల్ ఇన్ గూగుల్. గూగుల్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. ఆడే లేకుండా పోయాడు, వాడికి వాడు చంపుకుని చచ్చాడు నిద్రమోహవాడు. ఆడే లేకుండా పోతే వాడి సింబలు ఎక్కడ పని చేస్తుందో చెప్పండి. ప్రభు అన్నాడు, రాయ్ గిద్యోను సైన్యాన్ని ఇస్తానురా, వారు భారతదేశాన్ని నా కొరకు స్వతంత్రించుకుంటారన్నాను. సింహాల్లాగా గర్జించా. వేలాది మంది యవ్వన బిడ్డలు గుండెలు బాదుకుంటూ ముందుకు పరుగులెట్టుకొచ్చారు. గిద్యోను సైన్యంలో ఎవరు యోధులుగా ప్రభు కొరకు ఉంటారా అని ఆల్టర్ కాల్స్ ఇచ్చినప్పుడు వేలాది మంది యవ్వన బిడ్డలు గుండెలు బాదుకొని జుట్టులు బీక్కొని వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుడు తన కార్యాలు చేసే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. 7 సంవత్సరాలు వాళ్ళు మిద్యానీయుల చేతిలో భయంకరంగా హింసించబడ్డారు. అలాంటి టైంలో నా వాక్యం ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది. జడ్జెస్ చాప్టర్ 6 న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ ఈవిల్ in the sight of the Lord, and the Lord delivered them into the hand of the Midianites for 7 years అని ఉంటుంది. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి ఏమని ఉంది తెలుగులో? దోషులైండు అన్నది. కానీ ఇంగ్లీష్లో అయితే వాళ్ళు they did evil in the sight of God అంట. దేవుడికి వ్యతిరేకంగా అంత గుండెలండి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నవారు చేసే దౌర్భాగ్య స్థితి ఇది. They did evil in the sight of God. అందుకే that's why God gave them to the Midianites for 7 years. కానీ వారు ఎలుగెత్తి ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు. అప్పుడు if you read verse 7, and it came to pass, 7వ వచనం నాన్న, and it came to pass when the children of Israel cried unto the Lord because of the Midianites. 7వ వచనంలో వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు. తప్పైంది బాబు అన్నారు, పొరపాటు చేశాము నాయన అన్నారు. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టే జనాంగము ఎక్కడున్నారు ఈ రోజుల్లో? హల్లెలూయా చెప్తున్నాం, స్తోత్రాలు చెప్తున్నాం. కానీ గుండెలు బాదుకొని గుండెలు పగిలేలాగా మొర్ర పెట్టేవారు ఎక్కడున్నారు? కావాలి. మొర్ర పెట్టేవారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. వారు మొర్ర పెట్టగానే ఆయన గుండె కరిగిపోయింది. బాబోయ్ నా పిల్లలు ఏడుస్తున్నారని 8వ వచనంలో, that the Lord sent a prophet. యెహోవా ఇశ్రాయేలుల వద్దకు ప్రవక్తనకు నేను పంపాను, అతడు వారితో లాగలను. తర్వాత టైం లేదు కాబట్టి నేను కూడా నాన్న తమ్ముడికి చెప్పాను, కానీ ఈరోజు ఆఖరి రోజు నాన్న మీ ఇష్టం నాన్న అని చెప్పా. టేక్ యువర్ టైం అని చెప్పా. నేను ఉదయం 6 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉండాలా. ఎందుకంటే అక్కడి నుండి విమానం ఎక్కి
అండమాన్ వెళ్ళాల. రేపు ఎల్లుండే అండమాన్ ఐలాండ్స్లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్లో మాట్లాడాలి. అంటే ఈరోజు నేను 12 గంటల కన్నా ఇక్కడ ప్రయాణం కాకపోతే మా అల్లుడు గారు నన్ను 6 గంటలకు తీసుకెళ్ళలేడు. నేను ఆటోమేటిక్గా తయారయ్యాను. ఆంటీతో చెప్పొచ్చాను. ఏం చెప్పాను తెలుసా? నేను ఇంటికి రాలేకపోయినా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చేసాయని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళక్కర్లా, ముఖం కొడుకోక్కర్లా, తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్తాను. మా ఆవిడ ఎయిర్పోర్ట్కి వస్తుంది. మేమిద్దరం కలిసి రేపు అండమాన్ వెళ్తాం. రేపు ఎల్లుండే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కొరకు ప్రేయర్ చేయండి. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. మిమ్మల్ని విడుదల చేస్తానని చెప్పాడు. నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. వర్స్ 9, I delivered you out of the hand of the Egyptians and out of the hand of all who oppressed you, and drove them out from before you and gave you their land. ఐగుప్తీయుల చేతిలో నుండి, మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి గోల గోల మన ఎదుట నుండి వారిని తోలివేసి వాళ్ళు అంటున్నారు మా దేశాన్ని వదిలి పొండ్రన్నారు. ఆవిడ బాబుగాడు దేశం ఇదే, నేను పుట్టిన దేశం ఇదే. భారత్, ఇండియా ఈజ్ మై కంట్రీ గర్ల్, నాట్ జస్ట్ దేర్ కంట్రీ. How dare anybody to tell me that I should leave my country? I am born here. I will die here for Jesus. Yes. నేను బతుకుందే యేసయ్య కొరకు చచ్చిపోవడానికి. నా కొరకు బతకడానికి నేను బతికలేను. యేసయ్య కొరకు చచ్చిపోవడానికి బ్రతుకున్నా. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఆయన ఏమన్నాడంటే బలికి నచ్చింది నాన్న. మరలేనా నా వాక్యం? నీ ఎదుట నుండి వారిని ఎవరిని తోలేస్తానంటున్నాడు? పొమ్మన వాళ్ళని. దేవుని ప్రజలకు, శత్రువులకు దేవుని దేశంలో స్థానము ఉండదు, ఉండదు, ఉండదు. ఈ అరుస్తున్న కుక్కలన్నీ మురిగే కుక్కలు. కరవ అని ఎప్పుడు నేర్చుకుంటాం మనం? అటు కరవటం తెలియదు నాన్న, అంతగా అవి మరుగుతున్నాయి. కరవటం ఏమన్నా తెలిస్తే ఎవరికి? రాయ్ కత్తితో కాదులే, తుపాకీతో కాదులే, కర్రతో కాదులే మా పోరాటం. కత్తితో కాదులే, తుపాకీతో కాదులే, కర్రతో కాదులే మా పోరాటం. మరి ఎలా చేస్తాం? మన పోరాటం ఏంటి? ఈ కొడితే సరిపోద్దటే కాదు. ప్రార్థన బలముతో, స్తుతి ఆరాధనతో, ప్రేమతో, సత్యం పోరాడదు. ప్రార్థన బలముతో, స్తుతి ఆరాధనతో, ప్రేమతో, సత్యముతో పోరాడదు. ఓహో యుద్ధం చేసిదాం, మేము యుద్ధం చేసిదాం. ఆమె యుద్ధం చేసిదాం, మేము యుద్ధం చేసిదాం. విప్లవము వీరులు ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవులే. ఒకసారి 2006లో వైజాగ్లో మీటింగ్లు పెట్టా. దానికి నాన్న వదిలేయండి నాన్న, తన గురించి పట్టించుకోకండి, వాళ్ళు మనవాళ్ళు చెప్పండి, లీవ్ హిమ్ అలోన్. అతన్ని తీసుకెళ్ళడానికి అంత టైం ఎందుకు పడుతుంది? వద్దు నాన్న, వదిలేయండి, పర్లేదు, మంచోడు. ఎందుకు మాట్లాడాలి అతను ఇక్కడ? పర్లేదు నా, పర్లేదు పర్లేదు, కూర్చోండి. ఇక్కడ 10,000 మంది ఉంటే నువ్వేంటి నాటకమా? నాకు తెలుసు ఏమవుతుందో, వదిలేయండి చెప్తాను. తీసుకెళ్ళాలని ఒక్క నిమిషంలో పట్టుకెళ్ళండి. దేవుని పని పాడు చేస్తే కుదరదు. అది 2006వ సంవత్సరంలో మీటింగ్లు పెట్టా. ఏం మీటింగ్లు పెట్టామంటే దానికి పేరేం పెట్టాను? రివైవల్ ఇండియా అని పెట్టాను. రివైవల్ ఇండియా అని పేరు పెడితే వేల మంది సేవకులు వచ్చారు, వేల మంది యూత్ వచ్చారు, వేల మంది లేడీస్ వచ్చారు. ఒకే రోజు లేడీస్ మీటింగ్, పాస్టర్స్ మీటింగ్, తర్వాత యూత్ మీటింగ్ పెట్టాం. ఒకే రోజు డిఫరెంట్ ఏరియాస్లో. రోజు క్రూసైడ్స్ పెట్టాం. మీరు వింటారు పెన్సికోలా రివైవల్ అని. ఆ పెన్సికోలా రివైవల్లో 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను అక్కడ ప్రీచ్ చేశా.
స్టీవ్ హిల్ వాజ్ ద మెయిన్ స్పీకర్ దే. ఆయన వచ్చాడు మన దగ్గరికి. మైకేల్ బ్రౌన్ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన నా ఫ్రెండ్. మీటింగ్ పెడితే ఈయన తమ్ముడు నాన్న నాకు హెల్ప్ చేయాల, వైజాగ్లో ఈయనది శారదాపీఠాధిపతి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ వాళ్ళని పిలిచి ఆయన్ని అర్జెంటుగా ఆ పేరు మార్చమని చెప్పండి అన్నాడు. లేకపోతే ఆయన అంతం చూస్తానన్నాడు. ఈ ప్రెస్ వాళ్ళు మనకు తెలుసు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కదా, చాలామందికి హెల్ప్ చేస్తున్నాం మనం అనేక రకాలుగా. నాన్న వైద్య విద్య రీత్యా చాలామంది పిల్లల్ని పైకి తీసుకొచ్చాం. కోవిడ్ టైంలో అయితే మనం చేసినన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా చేయలేం. ప్రభు ఆ కృప ఇచ్చాడు. ఆ పని చేస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ మీరు విన్నారా సార్ అన్నాడు. ఏంటి నాన్న? ఏమి లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, టీవీలో వస్తుందని చూడలేదన్న. నాకు టైం లేదు నాన్న, మీటింగ్ అరేంజ్మెంట్స్లో ఉన్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ ఈయన ఇలాగ మాట్లాడాడండి, మీరు ఒక్క మాట చెప్పాలి సార్ అన్నాడు. మనకెందుకులేనన్నా, వేస్ట్ ఆఫ్ టైం అన్నా. లేదు సార్ మాకే బాధగా ఉంది సార్, మిమ్మల్ని అనకూడని మాటలు అన్నాడు సార్, మీరు ఒక్క మాట చెప్పండి సార్ అని టీవీ ఆన్ చేశారు. టీవీ ఆన్ చేస్తే నేను పెద్ద స్మైల్ వేసి ఇంగ్లీష్లోనే చెప్పాను, మై కంట్రీ ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ విత్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషన్ అన్న. ముందు నా దేశము గొప్ప దేశం, నా దేశానికి ఉన్న కాన్స్టిట్యూషన్ అంటే తెలుగులో ఏంటన్నా? రాజ్యాంగము, గొప్ప రాజ్యాంగం అని. అక్కడ ఆగల, అప్పుడే కొట్టద్దు, అక్కడ ఆగల. ఆకుండా ఏం చేశానో తెలుసా? మై కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ మీ రైట్ టు ఎక్సర్సైజ్ మై ఓన్ రిలిజన్ అండ్ టు ప్రాపగేట్ ఇట్ అని చెప్పి చిన్న స్మైల్ వేసి గాడ్ బ్లెస్ యూ అన్న. ఆయన దగ్గర నుండి వార్త నాకు ఎలాగొచ్చిందో నా వార్త ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళే చేస్తారు. ఇలా చేస్తుంటే తర్వాత సీన్ ఏంటో తెలుసా? ఎప్పుడు కాన్స్టిట్యూషన్ టచ్ చేశానో ఎర్రోళ్ళం కాదని అర్థమైంది. ఎర్రోళ్ళం ఏంటి మనం? కానే కాదు. అర్థమయ్యి ఏం చేశాడంటే ఇంకా ప్రెస్కి వెళ్ళాల, టీవీ వాళ్ళని పిలవాల, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి పంపించాడు. మీటింగు ఆ రోజు సాయంత్రం స్టార్ట్ అవుద్ది, మీ 5వ తారీఖు లాంటిది అన్నమాట. ఆ స్టార్ట్ అవుద్ది. వచ్చారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. వచ్చి సార్ మీటింగ్లు పెడితే రక్తపాతం జరుగుద్ది సార్ అన్న. అవునా అన్న, నాకు సీన్ అర్థమైంది. అవునా అన్న అని ఏమన్నా తెలుసా? నాన్న పొరపాటున మీరు ఎవరైనా వచ్చారంటే ప్రాణాలతో బయటికి వెళ్ళరు, ఇక్కడి నుండి జాగ్రత్త అన్న అని. ఏం చేశాను? ఊరుకోలా. తమ్ముడు వాళ్ళందరూ కర్రలు ఇచ్చా. నువ్వు ఉన్నావు అక్కడ, అందరికీ కర్రలు ఇచ్చి, యూ వాంట్ బిలీవ్, కర్రలు ఇచ్చి ఒరే మనుషుల్ని సర్దినట్టు కర్రలు పట్టుకు తిరగండి రా క్యాంపస్లో అన్న. మనం కర్రలు పట్టు, ఆడు కర్ర పట్టుకుంటే పాడబడింది కదా, కత్తితో గాదులే. కత్తి ఎవరిది? 1 టౌన్ హైదరాబాదు, కత్తులతో పొడుచుకోవడం, తుపాకులు అన్నలో, కర్రలో నిక్కర్లు వేసుకుని డ్రామాలు వేస్తారు కదా, చిన్న కర్రలు. ఆ కర్రను చూసి కుక్కలే పారిపో. మనల్ని ఏం చేస్తారు? మనం కర్ర పట్టుకునే రోజు వస్తే ఏ శక్తులు కూడా మన ముందు నిలబడే నేరవన్న సత్యాన్ని వాళ్ళకి తెలుసు, మనకు తెలీదు. మనం నిద్ర మొక్కలం, మన శక్తి ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళకి మీటింగ్లు 4 రోజులు ఎవడో రాలి అక్కడికి. మీటింగ్లు గ్లోరియస్గా మీటింగ్స్ అయిపోయాయి. ఈ మధ్యలో ఆయన స్టేట్మెంట్ విన్నారా లేదా? ఏమి చదవరు మీరు, బైబిల్ చదవరు, పేపర్లు చదవరు. ఇటు దేవుడి గురించి తెలీదు, అటు దయ్యం గురించి తెలీదు. నిద్రమొఖాలు బాగా తిట్టాడు అంకులు. మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓపెన్ స్టేట్మెంట్. నేను ఆంధ్ర విడిచిపెట్టి వెళ్ళి, మీరు ఎవరు చదవరు అవి. వాళ్ళు ఎందుకు వేషాలు వేస్తారు? మనం ఓట్లు వేసి మన మనుషులు అనుకుని మనం గెలిపించుకున్న మన నాయకులు వెళ్ళి ఆడు కాళ్ళు పట్టుకుంటుంటే ఆడికి కళ్ళు ఎక్కడికి వచ్చాయి? నెత్తికి వచ్చాయి. అది
అందుకే మొన్న ఆయన అనౌన్స్ చేశాడు, మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సీఎం గారు మంచి సీఎం గారు. ఎందుకో తెలుసా? ఆడికిచ్చిన స్థలాలు తీసేసుకున్నాడు, క్యాన్సిల్ చేసేసాడు. ఇక్కడ క్యాన్సిల్ చేశాడు, తిరుపతిలో క్యాన్సిల్ చేశాడు. నీ దిక్కున్న దగ్గర చెప్పుకోమన్నాడు. ఆడేం చేశాడు? నేను ఆంధ్ర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. పోయాడు, శని వదిలింది. మీ ఎదుట నుండి వారిని తోలివేసేదన్న. ఎవరికి భయపడదాం నాన్న? ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసాం మనం? అందరికీ సహాయం చేస్తున్నాం. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈయన దాక్కున్నాడు. ఎవరు? గిజ్జోను దాక్కున్నాడు. పాపం పొలంలో నెమ్మదిగా దాక్కుని ఏం చేస్తున్నాడు నాన్న? ఒక కప్పు టీ అయ్యి దగ్గుద్ది. నాకు అలాగుందిలే, వేసేనా ఒకటి? ఆయనకి రెడ్డి చెప్పాడు, రాయ్ గిజ్జాను వద్దులేనా ఊరికెళ్ళాను. మీరు ఈ 11వ వచనమేనా? 6వ అధ్యాయం. యెహోవా దూత వచ్చి అభిషేకుడైన యెహోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యెహోషు కుమారుడైన గిజ్జోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు. ఎందుకు నాన్న దాక్కుంటున్నాడు? ఎందుకు దాక్కున్నాడు? 7 సంవత్సరాలు బాధ పెట్టారు వాడిని. దాక్కుని మిద్యానీయులకు, యెహోవా కుమారుడైన గిజ్జోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు తానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా. తెలుగు అర్థమైందా? అది చేతగా నోడా అందా? వీళ్ళు స్టేజ్ పెద్దగా వేసారు, లేకపోతే నేను దూకేద్దును. అసలే ముసలో ఉన్నాయి. 70 ఏళ్ళు పైగా. చేతగా నోడా ఉందా? సోమరి అందా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. యెహోవా నీకు తోడైయున్నాడని. వాడికి తోడై ఉంటే నీకు నాకు తోడుగా ఉండరా? ఉన్నాడా? గంగిరెద్దులాగా తల్లూపుతాం కానీ ఎవరన్నా వచ్చి ఒకసారి వచ్చారు నాన్న, 5 వచ్చారు. తుపాకుందని తెలియదు నాకు. 5 వచ్చి అన్నా అన్నా అన్నారు. పాత రోజులు గుర్తొచ్చాయి నాకు. చెప్పండి అన్న, అన్నోళ్ళు పంపించారు, నిన్ను తీసుకురమ్మని చెప్పారు. నిన్ను పోగొట్టుకోవటం అన్నోళ్ళకి ఇష్టం లేదు. నువ్వు నమ్మకమైన బంటువి, కమ్యూనిస్ట్వి, కాబట్టి నిన్ను తీసుకురమ్మన్నారు అన్న. నాన్న నేను రాలేను కదరా, మంచిదాన్ని కనుగొన్నాను నాన్న. అది థియరీయే కానీ ఇది ప్రాక్టికల్ నాన్న. గొప్ప దేవుడిని తెలుసుకున్నాను, ఇందులో విజయం ఉంది, ఇందులో నేను చేయాలన్నా చేసుకుంటాను నాన్నంటే చాలాసేపు చెప్పడానికి ప్రయత్నం చేసి ఆఖరికి ఒక మాట చెప్పేశారు. ఏమి లేదన్నా, వచ్చిన వాళ్ళు 5 2 నాకు తెలుసు. నేను ఒకలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చా. వాళ్ళు అన్నారు, ఏమి లేదన్నా, ఎలాగైనా నిన్ను తీసుకెళ్ళాలా, నిన్ను ప్రాణాలతో అన్నా తీసుకెళ్ళాలా, లేకపోతే నీ శవాన్నన్నా తీసుకురమ్మన్నారు అన్నారు. వాళ్ళు మాట అంటే మాటేనని నాకు తెలుసు. వాళ్ళు మాట అంటే మాటే. మాటలు రాలా నాకు, మీరే తెలుసుకోండి అని అన్నారు. మాటలు రాలా. కాసేపు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నాను. ఏంటి పరిస్థితి అనిపించింది. అందుకని రాశాడు, ఎటు చూచినా ఎడారులే ఎండిపోయినా ఎండమాములే. ఎటు చూచినా ఎడారులే ఎండిపోయినా ఎండమాములే. జయము సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే
జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము నాకు తెలుసునన్నా. మీ పాట ఆపపోతే నా వాచ్ ఆగదాం. నా గోల్ నాది, నేను ఫ్లైట్ మిస్ అవ్వకూడదు. ఆమేన్. నాకు తెలుసు పరిస్థితులన్నీ. అన్న ఎప్పుడు రాశాడో ఆ పాట, ఎందుకు రాశాడో నాకు తెలుసు. అందులో తర్వాత వచ్చిన కట్టుకున్న భార్య నాకు తెలుసు. ఆ సీన్ అంతా తెలుసు. ఆవిడ నా దగ్గరకు వచ్చింది, అంకుల్ 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 అని. ఏటమ్మా అంకులను గింకులను, ఏడు తప్పు చేశాడు, తాగొచ్చి తంతేనే బాగున్నావు నువ్వు. ఇప్పుడు మారి ప్రభు గురించి చెప్తుంటే నీకేమొచ్చింది రోగం అన్నాను. అమ్మని తీసుకుని వచ్చింది అంకుల్ దగ్గరికి, ఈయన్ని మార్చడానికి. మరలా తాగుబోతుని చేయాలి నేను ఈయన్ని. అప్పుడు తంతాడు, జబ్బు వదులుద్ది. కాబట్టి నాన్న, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అన్నలు వచ్చారు. తర్వాత వచ్చి అన్నలు వచ్చారు. థ్యాంక్ యూ నాన్న. పెట్టారు. ఆఖరికి నేను అలాగేలాగ అంటున్నాను కదా, మాటలు రాట్లా. సీన్ అర్థమైంది. ఒకటి బయటికి తీశాడు, తీసి ఇక్కడ పెట్టాడు కరెక్ట్గా. ఇక్కడ పెట్టి నీ ఇష్టం అన్నా, నీకేం కావాలో తేల్చుకో అన్నా అన్నాడు. అక్కడ పెట్టిన తర్వాత అది కిందకి రాదని నాకు తెలుసు. ఒక ప్రక్క నుండి భయం వేసింది, ఇంకొక ప్రక్క నుండి రోషం వచ్చింది. నేను వాళ్ళ కళ్ళల్లోకి చూసి, నా కొరకు నేను బ్రతికే కన్నా నా ప్రభు కొరకు నేను చనిపోతానన్నా. నా కొరకు నేను బ్రతికే కన్నా నా ప్రభు కొరకు చనిపోతానన్నా. ఏమైందో తెలీదు, ఆడు చెయ్యి ఒడుగుతూ తుపాకి కింద పడింది. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. He is with us. He is for us. When God is for us, who can be against us? అని దేవుని అక్కడ బైబిల్ చెప్తుంది. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? ఆడెవడన్నా కావచ్చు. తర్వాత ఏమవుద్దో తెలియట్లే నాకు. ఈ లోపల ఆడిద్దరు మోకాళ్ళు వేశారు కింద. మోకాళ్ళు వేసి, ఆ ప్రభు మాకు కావాలని అన్నారు. ఆ ప్రభు మాకు కావాలి. పిలుపుకి తెలుసు వాడికి. చాలా మంది నక్సలైట్స్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు సేవకులుగా మన సంఘాల్లో సేవ చేస్తున్నారు ఈరోజు. మిగిలిన ముగ్గురు అన్నారు, అన్నా మేము చంపమన్నా, మేము వెళ్ళి చెప్తాము, కానీ మన రహస్యాలు పోలీసులకు చెప్పకని అన్నారు. నాన్న దాని గురిండే మాట్లాడు నాన్న, నా ప్రభు గురించి నేను మాట్లాడతానన్నాను. దేవుని కొరకు నిలబడాలని అనుకున్నప్పుడు నాన్న శ్రమలు వస్తాయి నాన్న. ఎటు చూసినా ఎడారులే ఉంటాయి, ఎందు పోయినా ఎండమావులుగా కనబడతాయి, కానీ యేసు రక్తంలో జయమవుతాయి. ఆయన చెప్తున్నాడు, రే నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించని చెప్పానని మా పితరులు మాకు వివరించా ఆయన అద్భుత కార్యములన్నీ ఎక్కడున్నాయవని నేను తర్వాత వచనం చదివినా. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అందుకేమన్నాడు చెప్పు. యెహోవా అతని తట్టు తిరిగి, అతని వైపు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. పోరాడిద్దరు ముఖమా. అక్కడికి ఆగాడా నాన్న? ఆగలా. నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి? మా ఫ్యామిలీ అందరిలో కల్లా చిన్నదే. ఆ చిన్న దానిలో కల్లా నేను చిన్నవాడిని.
అప్పుడు ఏమన్నాడు? యు గో విత్ యువర్ మైట్, యు విల్ డూ ఇట్. అంతే, బలము తెచ్చుకొని. తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆయన పిలిచినప్పుడు నాన్న దీని గురించి మాట్లాడాలంటే 3 పాయింట్స్ అంట, కానీ అది మెసేజ్ అంతా నేను ఇవ్వదలుచుకోవాలా. 2 మెయిన్ పాయింట్స్ దగ్గర నేను ఇంకా రాలా, ఊరికే పునాది వేసుకుంటున్నాను నేను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మన దేశం పట్ల ఆయన ఉద్దేశం ఉందని చెప్పడానికే తీసా. తర్వాత ఆయనతో చెప్పింది ఏంటంటే 2 చేయాలరా, కాలింగ్, కమిట్మెంట్ టు బి ఎ కాంకరర్స్. మెసేజ్లు విన్నావు నువ్వు. God is calling us, and if you are committed to the calling of God, He will make us conquerors. 100% ఆయన చేస్తాడు. పిలిచాడు, దానికి కమిట్ చేసుకోవడం దగ్గర కష్టాలు వచ్చేసరికి బాధేస్తుంది, విడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ అక్కడ కమిట్ అయితే హీ విల్ మేక్ అస్ ద కాంకరర్స్. అప్పుడు వీడికి 2 పనులు వచ్చాడు. 2 పనులు చేయరన్నాడు. ఇంకా చదివించడం లేట్ అవుతుంది, కానీ 25, 26 వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నాన్న 2 పనులు చేయరంటాడు. యెహోవా రాత్రి ఎందే యెహోవా నీ తండ్రి కోడెను, కోడంటే కొక్రోకో కాదు, వినపడిందా? కొక్రోకో కాదు, అది కోడంటే ఇందాకేదో భాషలో మీ అర్థం కాక మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అన్నారు కదా. ఆ బ్రదర్ వెళ్ళిపోయినట్టున్నాడు, చూస్తానన్నాడు, నా ముందు నుండే వెళ్ళిపోయాడు. పని ఉన్నట్టుందిలే పాపం. ఆ పాట పాడిన ఆయన మేసాల ఆయన అలా. కోడెలు, కోడంటే కోళ్ళు కాదు, కోడి దూడ. కోడి దూడ అనగా 2 ఏండ్ల 2వ ఎద్దును 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు కట్టారు. తండ్రి ఎవరు కట్టారు నాన్న? నీ బాబు కట్టాడు కదరా. ఏంటి కట్టాడు? బయలు యొక్క బలి గుడి కట్టాడు. ఏ గుడి? ఆ గుడి. బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి కట్టిన దాన్ని పడగొట్టమన్నాడా? పంపలు ముంచుతున్నాడు వీడు. దేవుడు ఇలాంటి పనులే చేస్తాడు. సరిగ్గా ఉన్నవాళ్ళని ఉన్నవాడమ్మా. ఆడేదో పని చేసుకు బతుకుతున్నాడు కదా, అన్ని వాళ్ళ బతకనివచ్చు కదా. ఒరే నువ్వు లేవరా అన్నాడు. మీ బాబు ఎద్దులనే తీసుకోరా అన్నాడు. మీ బాబు ఎద్దులు తీసుకుని కొట్టేనాను, ఒక దెబ్బ కొట్టే తప్పని దోమ వచ్చింది ఇక్కడ. మీ బాబు ఎద్దులు తీసుకుని 2 తీసుకో, మీ బాబు కట్టింది పడగొట్టు. దానికి పైగానున్న పడగొట్టి అక్కడ మళ్ళా ఆగమన్నాడా? పడగొట్టి అక్కడ ఏం కట్టాలా? బలిపీఠాన్ని కట్టి అక్కడ. కానీ అసలు సంగతి ఏంటంటే, దాన్ని ఎవడ పడగొడతాడో ఆయన్ని చంపాలా. దట్స్ ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. అది ఎవడ పడగొడతాడో బైబిల్లో ఉంది, నేను సొంత మాటలో కాదు, ఊహించబట్లా. ఆడు చంపబడాలా. హీ మే డై. 30వ వచనంలో ఉంటుంది, అది 30వ వచనంలో ఉంటుంది. అది పడగొట్టాలా. రెండవది అక్కడ దేవునికి మందిరాన్ని కట్టాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాతాను దుర్గాలు కోలబడే రోజులు దగ్గర పడ్డాయి. దేవుని రాజ్యం, దేవుని మందిరాలు కట్టబడే సమయం ఆసన్నమైంది. భారతదేశానికి రోజులు దగ్గర పడ్డాయి. చెబుతాను ఎలాగో. వీడు పగల చేయటానికి భయం వేసి 10 మందిని తీసుకెళ్ళి రాత్రి చేశాడు. చేయటం అన్నది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు చేశాడు అన్నది పరాలా. తర్వాత ఎప్పుడైతే అది చేశాడో, when you obey God, when you obey God's call, దేవుని పిలుపును లోబడటం నేర్చుకుంటే దాని తర్వాత జరిగేది ఏంటంటే నాన్న చూడు, 34వ వచనం. 34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. దేవుని ఆత్మ రండి అంటే రాడు నాన్న. దేవుని మాట నువ్వు వింటే నువ్వు దేవుని ఆత్మ దిగిరమ్మని అనక్కర్లా. దేవుడు చెప్పినవి 2 చేశాడు. దాన్ని పడగొట్టాడు, మరలా అక్కడ కట్టాడు. అడిగాడా? దేవుని ఆత్మ ఆయన మీదకి
ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని వద్దకు వచ్చిరి. ఎంతమంది వచ్చారు అన్నప్పుడు? బోళ్ళు మంది వచ్చారు. వీడికి కావాల్సింది ఎంతమంది? 300 మంది. లెక్క ఉందిలే. దేవుడు ఏమంటాడు? అంతమంది నాకు వద్దురా అంటాడు. నానా ఎక్కువ మంది కాదురా మనకు కావాల్సింది, గుండెన్న వాళ్ళు కావాలరా. చెత్త ఎంత ఉంటే మనకెందుకు? గుండున్నవాడు కావాలా. కుక్కల్లాగా నీళ్లు కట్టండి రా అన్నాడు. తర్వాత వెళ్ళి లెక్క పెట్టాడు. కుక్కల్లాగా నీళ్లుగా. కుక్కలంటే నేను ఒకసారి మీ కృష్ణా జిల్లా వాళ్ళ దగ్గర మెసేజ్ ఇవ్వటం భయం వేస్తుంది అన్నాను. ఒకసారి మెసేజ్ ఇస్తున్నా. ఎక్కడ? మన బర్నబాసు వాడు బైబిల్ స్కూల్ నేనే పెట్టాను కదా, సజ్జా బర్నబాస్. ఆ మొట్టమొదటి బైబిల్ స్కూల్ నేను స్టార్ట్ చేసింది. అది ఆ ప్రెస్ పెట్టాను, బైబిల్ స్కూల్ పెట్టాను. వాళ్ళ ఊర్లో మాట్లాడుతుంటే మెసేజ్ ఇస్తున్నా. మెసేజ్ ఇస్తాను, ఇదేది మన ముత్యాలని పందుల ముందు ఎక్కండి అంటే ఒక ఆయన చీటీ రాసి పంపించాడు. మేము పందులమా అంటున్నాడు. ఎవడో గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు ఎత్తుకున్నాడట ఆవిడ. నేను అనలా. పందుల ముందు దేవుడి వాక్యాది చెప్తే ఇక్కడ కుక్కలంటేనానా? నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడన్నానా? కుక్కలు పరలోకం వెళ్ళమని బైబిల్లో ఉంది. నేను చూశాను. ఆవిడ అన్నాడంట కదా పోగు చేస్తున్నాడని. చెప్పావుగా ఏమన్నా వాడిని? కుక్క అన్నావు. విన్నాను. ఆవిడ కుక్క అన్నాడు. కుక్క అంటే నువ్వు ఇక పరలోకానికి వెళ్ళవరా అని చెప్పించాడా దీవించాడా? కుక్కలు అరుస్తేనా? దేవుని స్వరానికి నువ్వు పిలుపుకి లోబడితేనా? యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, లోబడటం ప్రారంభం నానా. అక్కడి నుండి పని ప్రారంభం అవుద్దిరా. మీరు లోబడితే తర్వాత జరిగేది ఏంటి తెలుసా? దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుడు చెప్పింది చేయటం ప్రారంభిస్తే అప్పుడు బోర ఊతావు. ఎక్కడ ఊదాడు ఆ బోర? ఇట్ వాజ్ నాట్ ద ట్రంపెట్ ఆఫ్ పీస్. సమాధాన బోర కాదు, అది యుద్ధ బోర ఊదాడు. శత్రువు మీదని దండెత్తి సవాలు చేశాడు. కాసుకోండి రా అన్నాడు, చూసుకుందాం రండి రా అన్నాడు. దాని తర్వాతే మీకు తెలుసు, ఒక్కడన్నా చంపాడా గిద్యోను? ఒక్కడిని కూడా చంపలా. దేవుడు ఏం చేశాడు? గాడ్ కాజ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద ఎనిమీస్. వాళ్ళే పొడుచుకు చచ్చారు. ఆ రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళే కొట్టుకు చచ్చుకునే రోజులు దగ్గర పడ్డాయి. మనందరం చూస్తాం దాన్ని. మన బతుకుండగానే జరుగుతున్నానా. అది అయిన తర్వాత భారతదేశాన్ని ఇస్తానన్నాడు కదా అంకుల్ గారు. భారతదేశం గురించి అప్పుడు ఆలోచించాను నాన్న. 3 విషయాలు నన్ను గుండెకు పట్టుకున్నాయి. నెంబర్ 1, అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఏ క్రిస్టియన్ కంట్రీ అని పేరు. అమెరికా పేరు నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఉందేమో నాకు తెలీదు. నేను చదువుకోవాలా, నేను థియాలజికల్ కాలేజీకి వెళ్ళవా. నాకు గ్రీక్ తెలీదు, హిబ్రూ తెలీదు, ఏ భాషలో తెలీదు, తెలుగే సరిగా రాదు నాకు. ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు బైబిల్లో. కానీ నా పేరు ఉందో లేదో, నా దేశం పేరు ఉందో లేదో అని నేను అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకు? వినబడలా నాకు? ఉందా? ఎక్కడుంది? నీ జేబులో ఉందా? ఎక్కడుంది నాన్న? ఎస్తేర్ అందులో ఎన్నిసార్లు ఉంది? కాళ్ళు చాపు కూర్చోండి పర్వాలేదు. ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. ఇది అస్సలు మెసేజ్ వినండి. నేను ఒక 10-15 మినిట్స్లో ముగిస్తాను. నేను మీకు ఆకలి వేస్తే అది కూడా విన్నానులే, చెప్తాను తర్వాత. ఆకలేసిన వాళ్ళంట వెళ్ళి భోంచేయొచ్చు అంట. వివాహం అన్ని విషయాల్లో ఎంత ఘనమైంది. చెప్పండి సార్, ఎంత ఘనమైంది సార్. ఆకలి వేసిన వాళ్ళు అల్లాలు తినేయచ్చు. అంత ఘనపరుస్తున్నామా వివాహాలని?
నువ్వేనా పెళ్ళికొడుకువి? కనబడుతున్నావులే, చూశానులే రాత్రి. నంబర్ 1, భారతదేశము పట్ల దేవుని చిత్తముందని నేను చెప్పడానికి రాత్రి మొట్టమొదటి ఆధారము భారతదేశము పేరు. నా బైబిల్లో నా దేవుడు భూమికి పునాదులు వేయబడక ముందే వ్రాయించి ఉంచాడు. ఏ టైంలో రాయించాడు? 127 సంస్థానాల్లో దేవుని ప్రజలను చంపేయండి, నరకండి. రాజుగారి దగ్గర నుండి ఉత్తరాలు వచ్చాయి, ప్రతి భాషలో ప్రతి దేశానికి వెళ్ళాయి. దేవుని ప్రజలందరూ, యూదులందరూ ప్రాణ భయంతో జీవిస్తున్న రోజులవి. ఒక్కడి వల్ల, ఒక్కడే దుర్మార్గుడు, హామాన్ అనే ఒక దుర్మార్గుడు, దేవుని బిడ్డల వ్యతిరేకి. వాడు వల్ల ఇదంతా ఎందుకు వచ్చింది? వాడికి వంగి నమస్కారం చేయలేదని. ఎవరి దగ్గర వంకండి నాన్న, ఒక విన్నపం రా నాన్న. పెద్దల్ని గౌరవించడం, కాళ్ళు పట్టుకోవడం అన్నది భారతదేశ సాంప్రదాయం కానీ బైబిల్ సాంప్రదాయం కాదు. బైబిల్లో దేవుడు కాళ్ళు తప్ప ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, మీరు పట్టుకోవద్దు. ఎవరినన్నా మీరు పట్టుకుంటే పట్టుకొనివ్వండి, దయచేసి పట్టుకొనివ్వకండి. బైబిల్లో ఉంది ఉంది ఉంది. దేవదూతలే కాళ్ళు పట్టుకోవద్దు, బాబోయ్ మా కాళ్ళు ఎంతో పట్టుకుంటున్నారంటారు. నేను మనుష్యుడు, మేము మనుషులమే. కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ మన దేవుడు కనబడాలా. కాళ్ళు పట్టుకోకండి, పిల్లలతో పట్టిస్తాం. కానీ ఇక్కడ ఏంటి? నెంబర్ 1, బైబిల్ పేరు ఎప్పుడుంది? 127 స్థానాల్లో. ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా. ఎక్కడన్నా మిస్ అవుతామేనోనని చక్కగా ఇంగ్లీష్లో ఫ్రమ్ ఇండియా టు ఇథియోపియా ఉంది. తెలుగులో హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 దేశాలలో దేవుని ప్రజలను చంపాలని సాతానుడు పన్నాగం పన్ని ఉత్తరాలు రాయిస్తే దేవుడు దాన్ని ఏం చేశాడు? చిత్త కాగితం లాగా చేశాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాం. అది నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి భారతదేశం పట్ల ఆయనకు ఒక ఉద్దేశం లేకపోతే 12 మంది శిష్యుల్లో 2 భారతదేశం పంపించాడు. అదే కాదు, దానికన్నా ముందు ఇంకొకటి ఉంది. యేసు ప్రభు పుట్టుకను జ్ఞానులు ఎక్కడి నుండి వెళ్ళారు నాన్న? తూర్పు దేశపు జ్ఞానులంటే మీరు కొంచెం హిస్టారియన్ బుక్స్ చదవండి. అందులో ఆ జ్ఞానుల్లో భారతదేశం నుండి కూడా వెళ్ళారు యేసుని ఆరాధన చేయడానికి. ఈ దిక్కుమాలిన వ్యవస్థ ఇలా తెలియక వీళ్ళేమంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చారట. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు మన దగ్గరికి? తోమా ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాలు. బర్తలోమై కూడా వచ్చాడట. బర్తలోమై వచ్చాడని ఉంది, కానీ అట్టాని ఎందుకన్నానంటే బైబిల్ చెప్పేటప్పుడు నేను అట్టా అన్నా. అట్టలో గట్టలు అనకండి బైబిల్ చెప్పేటప్పుడు. అది కన్ఫామ్డ్గా లేదు కాబట్టి. బట్ ఈ కేమ్ టు ఇండియా అని. భారతదేశం పట్ల యేసయ్యకు దేవుడికి ఉద్దేశం లేకపోతే 12 మందిలో 2 భారతదేశం ఎందుకు పంపించాలి దేవుడు? అంతేకాదు, అందులో ఒకడు మన గడ్డ మీద తన రక్తాన్ని ఎందుకు కార్చాలి? హేబేలు రక్తము దేవుడికి మొర్ర పెడితే దేవుని బిడ్డలారా, తోమా రక్తము దేవుడికి మొర్ర పెట్టదా? పిపి జోబ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టాడు, సెయింట్ థామస్ మౌంట్ మీద పెట్టాడు. మామూలుగా నేను వెళ్ళను, కానీ జనార్దన్ అని మా దగ్గర అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాడు, నీకు తెలుసు కదా, అన్నయ్య వెళ్ళొద్దామన్నాడు. వెళ్ళాను. పిపి జోబు చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజుని, ఇదిగో తోమా గారు ఈ కాగడా తీసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, ఇక్కడ విడిచిపెట్టాడు. ఇది ఇక్కడ నుండి భారతదేశం అంతా ఎవరు తీసుకెళ్తారు అని ప్రశ్న వేశాడు.
నన్నెవరు చూడలా, కానీ ఆయన చూశాడు. జనంలో నుండి బయటకు వచ్చా, దూరంగా వెళ్ళా, మోకాళ్ళు వేసాను. నాన్న రాయి మోకాళ్ళు వేసి నేను పట్టుకొని వెళ్తాను ప్రభు అన్నా. అక్కడ ఉంటుండగానే వార్త వచ్చింది, స్టెయిన్ గారిని ఆయన 2 కొడుకుల్ని ఒరిస్సాలో జీపులో కాల్చి చంపారని. ఒళ్ళు మండింది, గుండెలు మండాయి. చాలామంది ఇళ్ళు చర్చిలు కాల్చేస్తున్నారు. దాదాపుగా వేలాది మంది క్రైస్తవులు పారిపోతున్నారు అక్కడి నుండి. అప్పుడు నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు. అక్కడ ఒరిస్సా వెళ్ళాను, భయంకరమైన పరిస్థితుల్లో ఒరిస్సా వెళ్ళాను. మనకు అక్కడ ఆర్ఫనైజ్ ఉండేది, బైబిల్ కాలేజ్ ఉంది, కొన్ని 100 చర్చెస్ ఉన్నాయి. వాళ్ళని ధైర్యపరచడానికి వెళ్ళాలనుకున్నా. వెళ్ళా, మీటింగ్లు పెట్టా, 3 రోజులు మీటింగ్లు పెట్టా. పర్మిషన్స్ ఇవ్వాల, కలెక్టర్ గారి దగ్గర తెచ్చుకోమన్నారు. టెంట్లో ఇండ్రా అని చెప్పా. రాజు అని ఉండేవాడు అక్కడ. వెళ్ళాను, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నా పేరు తెలుసు కానీ నేను తెలియదు ఎలాగుంటాను. వాళ్ళు దాటుకుని ముందుకు వెళ్ళిపోయా. స్టేజ్ మీదకి వెళ్ళి మైకి తీసుకున్నా. ఫస్ట్ వర్డ్ నేను చెప్పింది, ఐ కేమ్ టు ఒరిస్సా టు డై ఫర్ జీసస్ అన్నా. ఒరిస్సాకి యేసు కొరకు చచ్చిపోటానికి వచ్చానన్నా. రెచ్చిపోయా, పరుగులెట్టా స్టేజ్ అంతా. కాసేపటి కరెంట్ పోయింది, మైకు లేదు. పరుగులెట్టా కిందకి. వైజాగ్ నుండి కొంతమంది వచ్చారు నాతో, రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు భయపడిపోయిన అధికారులు పరుగులెట్టుకుని వస్తున్నారు. అప్పుడు ఒక విషయం జరిగింది నాన్న. ఏం జరిగిందంటే, నేను మనుషుల దగ్గరికి వెళ్ళిపోయా. పరుగులెడుతున్న మనుషుల మధ్యలో వాక్యం చెప్పుకుంటూ టప్ప 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 కొంతమంది మనుషులు కింద పడిపోతున్నారు. వాళ్ళు చూడలా, పట్టించుకోవాలా. నా పని నేను చేస్తున్నా. కరెంట్ వచ్చింది, మళ్ళీ పైకి వచ్చి ఆల్టర్ కాల్ ఇచ్చా. పడిపోయిన చాలామంది లేచి ముందుకు వచ్చారు, చాలామంది వచ్చారు. తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అందరం ఉన్నాం అక్కడ. వాళ్ళు చెప్పారు, స్టేజీ కింద భూత వైద్యం చేశారు. వాళ్ళందరూ భూత వైద్యులు. వాళ్ళు నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఏమవ్వాలా, నేను అక్కడ పడి చచ్చిపోవాలా. అందుకే వాళ్ళు నన్ను ఆఫ్ చేయాల. కానీ భూత వైద్యుల శక్తికి మించిన శక్తి కలిగిన వాడు మన యేసు కాదా? వాళ్ళే అందరి ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. మేము భూత వైద్యులు, మాకు అది తీసి చూపించారు కింద. భూత వైద్యానికే భయపడిపోతే యేసు సువార్త ఎలాగ ప్రకటిస్తాంరా? దేవుని బిడ్డలారా, అది ఏ స్థలం అన్న అవ్వచ్చు, ఎలాంటి ప్రజలన్న అవ్వచ్చు. గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్ అంటుంది. గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి. తర్వాత 3వ కారణం, దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఒక అనాథ బిడ్డను లేపుకున్నాడు. అనాథ బిడ్డ లేపబడ్డానికి కారణం ఒక ముసలోడు. నన్న ముసలోళ్ళందరూ, నాకులాగా ముసలోళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. నాలాంటి ముసలోళ్ళందరూ చేతులు ఎత్తండి. సిగ్గు లేకుండా బతుకుతున్నామా? మన పిల్లలకు మనం ఏమిస్తున్నాం? ఎలాగూ పెంచుతున్నాం వాళ్ళని? మద్దుకై వాడొక బానిస. హి వాజ్ ఎ స్లేవ్. తల్లిదండ్రులు లేని బిడ్డ, అనాథ బిడ్డ, కానీ అందమైన బిడ్డ. బిడ్డను తీసుకుని వచ్చాడు. అనాథులుగా ఉన్నారు, కానీ దేవుని చిత్తం ఎరిగిన వాడు, దేవుని సంకల్పాలు ఎరిగిన వాడు. ఉత్తరాలు చూశాడు, భయపడి పారిపోయాడు. నాన్న గుండెలు మండాయి. ఎవరు వెళ్ళకూడదు ఎక్కడికి? రాజుగారి మేడ దగ్గరికి గోనె పట్ట కట్టుకొని బూడిదేసుకుని ఎవ్వరు వెళ్ళకూడదు. వెళితే వాళ్ళు చంపబడాలా. చావటానికి ఇష్టపడినోడికి
ఎవరు అన్నారంట అప్పుడు మీరేమనుకున్నట్టే చెప్తా. ఎవరన్నారు? ఎన్టీ రామారావు అన్నాడా? తెగించినోడికి తెద్దెలింగమని. తెగించినోడికి ఏంటి మనకే? దేవుని చిత్త నెరవేర్పు కొరకు తెగించాడు. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. దేవుని చిత్తం అలాంటి వారిని మన సంఘాల్లో నుండి దేవుడు ఎంచే దినాలలో లేపునుగాక. ముసలివారు రోషముతో ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. ఎలాగూ బతుకుతాం? యవన బిడ్డలను లేపుతాం. వెళ్ళాడు, ఏడ్చాడు, వార్తలన్నీ వెళ్ళిపోయాయి. రాణి అమ్మగారికి వార్త వెళ్ళింది. సిగ్గుపడినట్టుగా అనిపించింది నాకు. బట్టలు పంపించింది, నిద్రమోహంది. బట్టలు పంపించి, అమ్మో మా అంకుల్వి, నేను క్వీన్ని, నువ్వు అలాగుంటే అలాగు అని బట్టలు పంపించింది. కట్టుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, తీసుకోలా. దేవుని చిత్త నెరవేర్పే ఆయన జీవితం యొక్క అంతిమ పర్పస్ అనుకున్నాడు. అకాంప్లిష్డ్ గాడ్ పర్పసెస్ హిస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ హిస్ లైఫ్. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఆ అమ్మాయికి బట్టలు ఇచ్చి పంపించాడు. మళ్ళా పంపించి ఒక వార్త పంపిస్తాడు. ఆ మాట చదివి నేను ముగిస్తా. ఒకసారి రండి, 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. నాకు మాత్రం నాన్న, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉందరా. వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఎ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. Man, I'm excited to be an Indian. I can be an American. I can be a Canadian. I can be a German. I can get the passport just like that. ఎప్పుడు కావాలంటే నాకు వస్తుంది. కానీ నా సిటిజన్షిప్ మార్చుకోవాలి. I was invited to speak in an Israeli parliament. మీరు చూడడానికి వెళ్తారు, వెళ్ళండి, మంచిదే. కానీ I have a tape, I can send it to you. I was asked to speak in an Israeli parliament. 30 నిమిషాల్లో 11 సార్లు చప్పట్లు కొట్టారు నిలబడి. స్టాండింగ్ అవలేషన్ అంటాం. మీరు వింటాను అంటే నేను తమ్ముడికి పంపిస్తాను, మీరు అందరూ వినొచ్చు. అది ఇజ్రాయేలీ పార్లమెంట్లో ఎవరున్నారు? ఎంపీలు ఉన్నారు, రాబాయిస్ ఉన్నారు. 11 అర్ధ గంటలో దేవుడు, గాడ్ మెస్మరైజ్డ్ దెమ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళేటప్పుడు చెప్పి పంపి వెళ్ళా. నేను మరలా రాకపోవచ్చు ఇజ్రాయెల్ నుండి. నేను అందుకే వెళ్ళా, ప్రభు గురించి చెప్పడానికే వెళ్ళా. ఎంతకన్నా గట్టిగా మాట్లాడా, అలచి కేకలేసా. టేపులో ఉంది, వినండి. నేను ఇస్తా, మీకు పంపిస్తా. మీకు అమ్మా, ఈ సమయం కొరకే నువ్వు అక్కడ ఉన్నావేమో తల్లి. అప్పుడు ఆ తల్లి ఏమందనా, నేను నశించదను. ఆ నిర్ణయానికి క్రైస్తవులు రావాల్సిన సమయము భారతదేశంలో ఆసన్నమైంది అని నమ్మితే, చలిగా ఉన్న మీరందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సమయం ఆసన్నమైంది. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా నా ప్రియ యేసుకే. ఎప్పుడు మనం దేవునికి లోబడ్డప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు. మా ఊర్లో సువార్త చెప్తే ఊరుకోమన్నారు. తుని దగ్గర ఊరుకోమండి, ఇది ఫారిన్ గాడ్ అండి, మాకు చెప్పొద్దండి అన్నారు.
వాళ్ళు అంటూనే ఉన్నారు, నేను చెబుతూనే ఉన్నా. కొంతమంది యూత్ వంగి రాళ్ళు తీస్తున్నారు. చూశాను కానీ నిజంగా కొడతారని మాత్రం నేను అనుకోలా. ఊరికే బెదిరించడానికి చేస్తా. కొడతారని అనుకుంటే ఏం చేసేవాడినో నాకు తెలియదు. వాళ్ళు కాలుస్తామని చెప్తేనే ఆగలేదు కదా, తీశారు. ఆపమంటున్నారు, ఆపట్లా. ఒకడేసాడు, పట్ల వేశారు. అప్పుడే ఇక్కడన్నా కనబడుతుంది, ఇక్కడ ఒక రాయి ఇక్కడ తగిలింది, 6 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు ఇంకా కనబడతాయి, మీకు చూసినా కనబడతాయి, ముట్టుకున్నా కనబడతాయి. ఇక్కడ ఒకటి తగిలింది, ఎముకరిగిపోయింది. ఇక్కడ ఒకటి తగిలింది, ఒళ్ళంతా తగిలాయి. కానీ అది ప్రభువు కొరకు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ తల నొప్పి వస్తుంది, ముట్టుకుని ఇలా చూస్తే ఎర్రటి రక్తం. ఆ రక్తం చూడగానే నా గుండెల్లో గొప్ప నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన నా యేసు కొరకు, this few drops of blood for my Jesus who gave all his blood అన్న ఆ థాట్ వచ్చేసరికి నాకు నవ్వొచ్చేసింది. కోపం రాలా, బాధ రాలా. ఇలా చూసి వాళ్ళకి చూపించా. ఏమన్నాను తెలుసా? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పా. నా రక్తాన్ని చూశారు, నన్ను మరలా కొట్టాల, కానీ ఎవరూ ప్రభుని నమ్ముకోలే. వెళ్ళిపోయే ఇంటికి 2 వారాల తర్వాత a group of men came to my house. వెతుక్కుంటూ వచ్చి, అయ్యా మా ఊరు వచ్చారు కదా అయ్యా అన్న. మీరు ఎవరండి అన్న, గుర్తుపట్ల వాళ్ళు. అయ్యా మా ఊరు వచ్చారు కదయ్యా, మా ఊరు వస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టాం, మీరు చెప్పిందంతా మాకు అర్థం కాలేదయ్యా, కానీ ఆ రక్తం చూపించి మిమ్మల్ని ఊరికే కొట్టామయ్యా, తప్పు చేయకుండా. మీరు ఆ రక్తం చూపించి నవ్వుతూ మా వైపు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తారని చెప్పేసి వెళ్ళిపోయారయ్యా. మీరు వెళ్ళిపోయారు కానీ ఆ మాటలు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా అన్నారు. తర్వాత ప్రభు వాళ్ళ కళల్లో కనబడ్డారు, దర్శనాల్లో కనబడ్డారు. 75% కాపులు, ఆ ఊరంతా కాపులు. 75% మంది ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకుని ఎందుకు వచ్చారో చెప్తాను ఉండండి. అయ్యా మా ఊరు వచ్చి చర్చి కట్టించి పెట్టండి అయ్యా, మాకు చర్చి కావాలయ్యా అన్నారు. అందుకే వచ్చారు వాళ్ళు. నాన్న ఫిలిప్, ఆ రోజే నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ఈ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ ఒక గ్రామాన్ని రక్షించగలిగితే ప్రభా, నా ప్రతి రక్తపు బొట్టు నీ కొరకు కారుస్తాను ప్రభా అన్నా. ఈ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్, ఇది చరిత్ర దేవుని బిడ్డలారా, ప్రసంగాలు కాదు, ఇది జీవితం. ఒకటి, దిస్ ఈజ్ అ లైఫ్, దట్స్ క్రిస్టియానిటీ. క్రిస్టియన్స్ ఆర్ నాట్ జస్ట్ టాకర్స్, క్రిస్టియన్స్ ఆర్ లివర్స్. మనం బ్రతికే వాళ్ళం. మనం ఇప్పటికి ఉంది చర్చ్. అక్కడ ఎవరో రాళ్లతో కొట్టారో ఆ చర్చిలో పెద్దలు మొట్టమొదటి వాళ్ళే ఉండేవారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 300 మంది గిద్యోను సైన్యాన్ని తయారు చేయడానికి ఈ ఫిలిప్ లాంటి వాడిని కొన్ని వేల మందికి తరబిదిచ్చా. కొన్ని వేల గ్రామాలు, ప్రతి గ్రామానికి రన. అరకు, పాడేరు మండలాల్లో 11 మండలాలు ఉండేటప్పుడు, ఒరిస్సా ప్రాంతంలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ట్రైబ్స్ ఉన్న దగ్గరల్లా ఆ ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రాణాలకి తెగించి స్వార్థ ప్రకటించాం. వాళ్ళలో వీడొకడు. ఇది చరిత్ర. ఇది మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, జార్ఖండ్లో, బీహార్లో, పంజాబ్లో, రాజస్థాన్లో మీకు చెప్పలేనన్ని చర్చెస్ మనకున్నాయి అక్కడ. ఇప్పుడు ఇది కొనటానికి కారణం ఉంది. ఇది కొనటానికి ఒక కారణం ఉంది. చూసా, ఇది దేవుడు 88వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీఖుని ఒక దర్శనం ఇచ్చాడు.
గ్లోబు, 2 hands హోల్డింగ్ ద గ్లోబ్. ఆ గ్లోబ్ని 2 చేతులు పట్టుకుని ఉన్నాయి. ఆ గ్లోబ్ మధ్యలో జీసస్ కేర్స్ అని ఉంది, ఇంగ్లీష్ వర్డ్. దాని కింద 5 దేశాల పేర్లు చదివాను. USA, కెనడా, స్వీడన్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ జర్మనీ అని. ఆ దేశాలు ఎక్కడున్నాయి కూడా నాకు తెలియదు, నేను ఇప్పుడు వెళ్ళాల. నేను అనుకున్నాను దేవుడు ఆ గ్లోబ్ గురిని ప్రార్థన చేయమని చూపించాడని అనుకున్నా. కాదని తర్వాత అర్థమైంది. దాని తర్వాత దేవుడు నేను ఒక 60 దేశాలు లెక్కబెట్టి ఇక లెక్క పెట్టడం మానేశా. ప్రపంచం చుట్టూ ఎన్నిసార్లు తిరిగి వచ్చానో మర్చిపోయా, గుర్తుపెట్టుకోవాలా. చాలాసార్లు ఆ దేశాల్లో హెడ్ క్వార్టర్స్ ఉండి ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి. కానీ ఆ లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అనే పేరు ఆ జీసస్కి బదులు లవ్ పెట్టాయి. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి. లవ్ జీసస్ కేర్స్కి బదులు లవ్ అండ్ కేర్ అని పేరు పెట్టి 90వ సంవత్సరంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్తో రిజిస్ట్రేషన్ చేసా క్రిస్టియన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ అని. అంతే అనుకున్నా. ఇప్పుడు మనకి దాదాపుగా 10,000కు మించి సంఘాలు ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో మన చర్చెస్ ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఉన్నాయి, హాలండ్లో ఉన్నాయి, లాట్వియాలో ఉన్నాయి, రొమేనియాలో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా ఇంటర్నేషనల్గా ప్రయాణించే వ్యక్తులు ఇక్కడ ఉంటే మీరు ఆ దేశాలు ఎక్కడికన్నా వెళితే వెళ్ళి మన దగ్గర ఉండొచ్చు, మన బేసుల్లో ఉండొచ్చు, మన బిల్డింగులు ఉన్నాయి. మన ఆయన దావోస్ వెళ్ళాడు, మన సీఎం గారు కూడా వెళ్ళారు కదా, లోకేష్ బాబు గారు, సీఎం గారు, మినిస్టర్లు వెళ్ళారు, ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఆయన మన చర్చ్ మెంబరు. అంకులు దావోస్ రమ్మన్నారు, వెళ్ళినానన్న. కానీ వీడు ఏం చేశాడంటే బుక్ చేసుకోవాలి హోటల్. మంచి పని చేశాడు. చాలా ఎక్స్పెన్సివ్ అంట. మీరు నమ్మరు, 40 లక్షలు రూము రోజుకి. అమ్మో అంటాం. కానీ అది అప్పుడు ఖరీదు. రూములు లేవు, హోటల్స్లో ఖాళీ లేదు. అంకులు అన్నాడు, అరే మన బేస్ ఉంది స్విట్జర్లాండ్లో, 1 గంట దూరమే, మన బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడుండు, మా పాస్టర్ గారు తీసుకెళ్ళి తీసుకొస్తాడన్న. 4 రోజులు అక్కడే ఉన్నాడు. తర్వాత అంకులు జర్మనీ వెళ్తాను, అంకులు వెళ్ళరా అన్న. 5 ఏకర్స్లో మనకి వన్ ఆఫ్ ద బేసెస్ ఇన్ జర్మనీ వీ హ్యావ్ 5 ఏకర్స్, 5 ఎకరాల పొలంలో 6 డజన్ బిల్డింగులు ఉన్నాయి. వెళ్ళన్నా, వెళ్ళాడు. వెళ్ళొచ్చి అంటున్నాడు, అంకులు మా ఇంటి పేరు పైడిపాముల, సర్టిఫికేట్లు తీసుకున్నారు ఎవరు ఇందాక. అంకులు పైడిపాములు అంటే పిఎం పాలెం అనుకున్నాను, కానీ ఇప్పుడు పైడిపాములు అంటే ప్రపంచమని తెలిసింది అంకులు అన్నాడు. వాళ్ళ దేవుడే మన దేవుడు. ఆ దేవుడు వాళ్ళు ఎక్కడికి తీసుకొస్తే అదే దేవుడు మనల్ని అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు. మదగాస్కర్ అని ఒక దేశం ఉంది, అక్కడ 49 స్కూల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని ఏమున్నాయి? స్కూల్స్ 49 ఉంటే చర్చెస్ ఎన్ని ఉంటాయి? బైబిల్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి? ఒక హాస్పిటల్ ఉంది. మదగాస్కర్ అంటే ఎక్కడుంటుందో తెలుసానన్నా, సౌత్ ఆఫ్రికాకి రైట్ సైడ్ ఉంటుంది ఐలాండ్. మీరు ఎప్పుడైనా వెళ్తే చెప్పండి, మన బేస్లో ఉండొచ్చు, ఎక్స్క్యూజ్ మీ, ఫ్రీగా ఉండొచ్చు. టిక్కెట్లు నేను కొన్నాను. మదగాస్కర్కి వీసాలు అక్కర్లా, వీసా ఆన్ అరైవల్, బట్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. మినిస్ట్రీ అవకాశాలు ఇస్తాం. భారతదేశము గొప్ప దేశం, భారతీయులు గొప్ప జనము. మనం ఎవరికి తీసిపోము. ఇండియా ఇస్ నోవే ఇన్ఫీరియర్ టు ఎనీబడి. ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ విత్ అ గ్రేట్ పీపుల్. అందుకే నా సిటిజన్షిప్ మార్చుకోవాలా. నేను ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ నిలబడినా, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ అంట.
ఇండియన్స్కి మేలు చేస్తున్న నన్ను భారతదేశపు ద్రోహిణి అనే అధికారం ఎవరికుందో చెప్పండి. ఒక పూట ఎవడికి అన్నం పెట్టలేడు ఈ నిద్రమొహోడు. వేలాది భోజనాలు, వేల మందికి సహాయం చేస్తున్నాం. మీరు కొన్ని ఫోటోలు చూస్తే కంగారు పడతారు. మన ప్రస్తుతం మన సీఎం గారి దగ్గరికి వెళితే వెళ్తానంటే యశ్వదం గారు రండి అంటారు, పేరుతో అంటారు. ఆయన లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు వేలాది మంది ప్రజల మధ్యలో నా మెడలో దండేసి నాకు శాలువా కప్పి నాకు నమస్కారం చేసిన ఫోటో రండి మా ఆఫీసులో చూపిస్తాం. క్రైస్తవులారా, మనం దేవుని బిడ్డలం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనాథ బిడ్డే కానీ 127 దేశాలకు రాణి. అందుకే 127 దేశాల్లో ఉన్న ప్రజలకి ప్రాణాలు దక్కించింది. ఈ నిద్రమహోడు ఏమయ్యాడు? ఈయనెవరు తీశాడు? ఎవడ గుంట వాడు తవ్వుకుంటున్నాడు. వాళ్ళ గుంటలు మనం తవ్వక్కర్లా, వాళ్ళ మనం ఏమి అనక్కర్లా. అసలు వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు చేస్తున్న మంచి పని ఏంటో తెలుసా? ఇది ఒక్కటి చెప్తాను. అనకాపల్లిలో ఒక చర్చ్ ఉంది, అది పాక. వాళ్ళు వచ్చి కాల్చేశారు. కాల్చేస్తే వాళ్ళు ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. నేను చూసా, బాధ చూసా. చర్చి కాల్చేశారు. ఎలా చెప్పాలో తెలియక నేను అన్నాను, చూసి నాన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు రా అన్నా. వీళ్ళకి ఒళ్ళు మండింది. అదేంటి అంటున్నారు? ఏం లేదు, మా బొమ్మల్ని తెచ్చి మేడల్లో పెట్టుకుంటే మీరు గొప్ప దేవుడిని తీసుకొచ్చి పాకలో పెట్టారేంటి నిద్రమొకాల, ఆయనకి మంచి బిల్డింగ్ కట్టుకోండి అని చెప్తున్నారా మనకన్నా. అదే జరుగుతుంది నాన్న. నిద్రపోతున్న మనల్ని లేపుతున్నారు వాళ్ళు. నిద్రపోతున్న సంఘాన్ని లేపుతున్నారు వాళ్ళు. వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూ గారి దగ్గరికి వచ్చి, నెహ్రూజీ తెల్లవాళ్ళందరిని పంపించేశాను, నువ్వంటే క్రైస్తవులు భారతదేశంలో లేకుండా చేస్తానన్నాడట. మనం వినలేదు కానీ మనుషులు చెప్తాను అంతకు అట అన్న. ఆయన మహాజ్ఞాని కదా. చూసాన్నాడంటే రై వాళ్ళు నిద్రపోతున్న సింహాలరా, వాళ్ళని నిద్రలేపేమంటే వాళ్ళు మిమ్మల్ని మింగేస్తారా అన్నాడు. అలాంటి వాడికి పెద్ద మొబ్బం పెట్టాడు ప్రపంచంలో అందరికన్నా. 4,000 కోట్లు పెట్టి 4,000 కోట్లట లెక్క చెప్తున్నాడు తమ్ముడు. 4,000 కోట్లు పెట్టి పెద్ద బొమ్మ. ఆ బొమ్మ ఎప్పుడన్నా పడిపోయేది, కానీ యేసు సిలువ జెండా ఎప్పుడు ఎగరవేయబడుతూనే ఉంటుంది. నేను ముగించే ముందు ఈ మాట చెప్పకుండా ముగించలేను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. వీఆర్ క్లోజింగ్. తమ్ముడికి ఏమీ లేకపోతే నాదైపోయినట్టే. ఒకసారి లేవండి. ఈ సమయం కొరకే మనం బతుకున్నామేమో. ఈ రాత్రి చాలా మంది చూడలేకపోయారు. అనేక మంది సజీవులుగా లేరు. మీరు లేవలేని వాళ్ళు కూడా లేవండి. లేచి నిలబడండి. కాళ్ళు సాగుతాయి కొంచెం. ఇలాగ అనుకోండి, కాళ్ళు నాకులాగా. చేతులు ఇలాగ అనుకోండి, పర్వాలేదు. పక్క వాళ్ళు కొట్టకండి. పనిలో పని కదా అని చెప్పి చేతులు ఊపుకుంటున్నామని పక్క వాళ్ళు కొట్టకండి. నాన్న నువ్వేమి నాకు పర్మిషన్ ఇస్తా పని చేయాలన్నది. భారతదేశ రక్షణ దేవుని చిత్తం. దాని కొరకు ప్రాణాలు పెట్టేవారు కావాలి. ఆల్టర్ కాల్ ఏమన్నా? దేవుడు నేను నశిస్తాననే వాళ్ళ కొరకు చూస్తున్నారు. మీరు వృద్ధులైనా ఎవలాంటి వారు? వాడి పేరేంటి నన్ను మర్చిపోయినా? మొర్దుకాయ లాంటి వృద్ధులైనా, ఎస్తేరు లాంటి యవన బిడ్డలైనా, మీరు ఎవరైనా సరే దేవుని పనికొస్తారు. మీరు కావాలి. మీ పిల్లలు ఉన్నారు, మీ బట్టలు ఉన్నాయి, మీ బైబిల్స్ ఉన్నాయి. ఎలా చేయాలో తెలియట్లేదు. కానీ ఇంతమంది ప్రజల్లో ఎలా చేయాలో తెలియట్లేదు. కానీ మీ గురుండే నేను వచ్చా. నా గురుండి నేను రాలా. దేవుడు నన్ను అంతగా ఉంచాడు. అందుకే మీరు డేట్లు మార్చారు. నేను ఎక్కడికైనా వస్తా. ఈ సంవత్సరం ఎక్కడికైనా వస్తా. ప్రభు కొరకు ప్రాణాలు పెడదాం అన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా నేను వస్తా. అక్కడికి
మిమ్మల్ని పురుకొల్పడానికి వస్తా, మిమ్మల్ని రేపడానికి వస్తా. మీ ఆత్మలు రేపబడాలి. అందరు చేతుల కింద పెట్టండి, అందరు చేతుల కిందకి దించండి. చచ్చినా బ్రతికినా ఏది ఏమైనా నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను అంకుల్, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను అన్నయ్య అన్నవారు మీరు ఎక్కడున్నా సరే మీ చేతులు పైకి చూపించండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. చచ్చినా బ్రతికినా భారతదేశ రక్షణే అది దేవుని చిత్తము. అలాగే ఉంచండి. మీ గురించి ప్రార్థన చేస్తా. మిమ్మల్ని అందరినీ ముందుకు రమ్మంటానికి ప్లేస్ లేదు, కానీ ప్రభు చూస్తున్నాడు. అంకుల్ చూడక్కర్లా, అన్నయ్య చూడక్కర్లా. డిసిషన్ మేకింగ్ కొరకే నేను చేతులు ఎత్తమన్నా. ఈ రాత్రి మీరు ఎవరైనా 2 చేతులు పైకెత్తారు కదా, ఒక చేయి గుండె మీద పెట్టుకోండి, ఒక చెయ్యి గుండె మీద, ఒక చేయి పైకి వచ్చండి. దేవుని సన్నిధిలో యథార్థంగా ఈ మాటలు చెబుదాం. ఎందుకు రప్పించేవో చూసావు నాన్న. నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలు వారయుండి ఎప్పటికైనా కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి జీవించమని పౌలు చెప్పిన మాటకి అర్థమవుతుందా నాన్న? మీ శ్రమ వ్యర్థం కాదురా. నాన్న అమ్మ పడిన ప్రయాస ప్రభువులందు వృధా కాదు. మీద చేసుకుని నాకు చెప్పొద్దు, ప్రభువుకి వినబడితే చాలు. ప్రభుతో మాట ఇవ్వండి, ప్రభుకి మాట ఇవ్వండి. మీరే చెప్పుకోండి. మీరేం చెప్పాలో నేను చెప్పను. నాకు కావాల్సింది ప్రాణాలు పోయిన, రక్తాలు కారిన ప్రభు సువార్త ప్రకటించేవారు కావాలి. ఉత్తర భారతదేశంలో తమ్ముడోళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు. చెల్లెళ్ళని ఎలా మానభంగాలు చేస్తున్నారో తెలుసు. భర్తల మందు భార్యల పాస్టర్ల భార్యల్ని ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. అయినా పర్వాలేదందామా, అయినా ప్రభు కొరకు బ్రతుకుతాం అంటున్నామా? అలాగంటే బిగ్గరగా అందరూ నలుమూలల నుండి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మరొకసారి మీ పాదముల యొద్ద ప్రాణాత్మ శరీరములతో ప్రాణాలు పోయిన, రక్తాలు కారిన, ఆఖరు శ్వాస వరకు నీ కొరకే జీవిస్తామని, మరణము తరువాత భయంకరమైన అగ్నిగుండమునకు వెళ్ళవలసిన ప్రమాదం ఉన్నదని, అందులో నుండి మానవుణ్ణి రక్షించడానికే సృష్టికర్తవైన నీవు మనుష్యావతారిగా భూలోకానికి దిగి వచ్చావని, 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఆఖరు రక్తపు బొట్టు వరకు రక్తమును ధారలు ధారలుగా కార్చావని, ప్రాణమును ధారపోసి ఓ సమాధి చేయబడి మరణమునకు మరణము కలుగజేసి సమాధి గుండె చీల్చి పునరుద్ధారునిగా తిరిగి లేచావని, నీ పునరుద్ధాన శక్తి ద్వారా మనుష్యుని మరణము నుండి తప్పించడానికి, మనుష్యుని అగ్నిగుండము నుండి తప్పించడానికి ఇదిగో సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నీవు శిష్యులను నాడు పిలిచినట్లుగానే ఈనాడు కూడా నీ దాసుని ముఖాంతరములో నుండి, నీ లేఖన సారాంశములో నుండి వెళ్ళండి బిడ్డలారా, అగ్నిగుండము నుండి ప్రజలను తప్పించడానికి వెళ్ళండి, గ్రామ గ్రామానికి వెళ్ళండి, మండల మండలానికి వెళ్ళండి, వీధి వీధిలోనికి వెళ్ళండి, గడప గడపకు వెళ్ళండి, జిల్లా జిల్లాకు వెళ్ళండి, రాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళండి, దేశ నలుమూలలకు వెళ్ళండి, ప్రతి ఖండములకు వెళ్ళండి, భూమిని దిగంతములకు వెళ్ళండి అని మరొక్కసారి మమ్మలను రేపినందుకు వందనాలు ప్రభువా.
చేతులెత్తిన మేమంతా ప్రభువా గుండెలు మండించబడిన వారమై మా దేశ ప్రజలు అగ్నిగుండములకు వెళ్ళకూడదని, మా దేశ ప్రజలు మతము మత్తులో నుండి బయటకు రావాలని, మా దేశ ప్రజలు కులపు మత్తులో నుండి బయటకు రావాలని, మా దేశ ప్రజలు నిత్య జీవములోనికి చేర్చబడాలని, పరలోకములకు చేర్చబడాలని, బంగారు వీధులలోనికి చేర్చబడాలని ఏ ఉద్దేశముతో మీరు రక్తధారలు చిందించారో ఆ సత్య సువార్తను నాయనా మేము మా భుజ స్కందముల మీద ఎత్తుకొని అయ్యో గ్రామ గ్రామానికి వెళ్ళడానికి, పట్టణ పట్టణానికి వెళ్ళడానికి, ప్రాంత ప్రాంతానికి వెళ్ళడానికి, అయ్యో జిల్లా జిల్లాకి వెళ్ళడానికి, రాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళడానికి ఈ రాత్రి పరలోకమందు నబి సింహాసనము యొద్ద నుండి క్రొత్త తైలము పోయుదురుగాక, నూతనముగా ఆత్మను కుమరించుదురుగాక, అభిషేకించుదురుగాక, అగ్నితో నింపుదురుగాక. మేడ గదిలోనికి ఏ అగ్నిని పంపారో అదే అగ్ని నాలుకలను పంపండియా. చేతులెత్తిన ప్రతి ఒక్కరి మీదకి ఆత్మను పంపండియా. ప్రపంచ నలుమూలలకి పరుగులు పెట్టగలిగిన యోధులని రాత్రి మీరు లేపుదురుగాక. నార్త్ ఇండియాకి పరుగులు పెట్టగలిగిన యవనస్తులని రాత్రి మీరు లేపుదురుగాక. పౌలు వంటి వారిని మీరు లేపుదురుగాక. పేతురు వంటి వారిని రాత్రి మీరు లేపుదురుగాక. ఈ రాత్రి వెండి అడగడం లేదు ప్రభువా, బంగారం మేము అడగడం లేదు ప్రభువా, భగవాక్యాలు అడగడం లేదు ప్రభువా. మా ఇండియా దేశ ప్రజలు అగ్నిగుండానికి వెళ్ళకూడదని, అయ్యో మరణము వెను వెంటనే అగ్నిగుండము పొంచి ఉన్నదన్న సంగతి మా ప్రజలకు తెలియదు ప్రభువా. ఘోర ప్రమాదము పొంచి ఉన్నదన్న సంగతి 145 కోట్ల మందిలో అనేక మందికి తెలియదు ప్రభువా. ఈ సంగతిని తెలియజెప్పడానికి, ఈ సత్యాన్ని తెలియజెప్పడానికి ఈ రాత్రి మండించి పంపుచున్నారయ్యా. అయ్యా మేము చాలని వారమే, మేము కొద్ది వారమే, మేము బలహీనులమే. ఈ రాత్రి మీరు మాట్లాడారు. మీరు నేను మీకు తోడై ఉన్నాను, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అన్నావు ప్రభువా. నీ బలముతో నింపి పంపయ్యా, నీ బలముతో నింపి పంపయ్యా. వందలు కాదయ్యా, వేల కొలది మందిని కాదయ్యా, లక్షల మందిని అగ్నిగుండము నుండి తప్పించి నిత్య జీవములోనికి చేర్చగలిగిన యోధులను మీరు లేపుదురుగాక, యోధురాళ్లను లేపుదురుగాక, యవనస్తుల్లో నుండి లేపుదురుగాక, నడిప్రాయుల్లో నుండి లేపుదురుగాక, వృద్ధులలో నుండి సైతము లేపుదురుగాక. ఈ రాత్రి మమ్ములను లేపినందుకు స్తోత్రాలు, మమ్ములను రేపినందుకు స్తోత్రాలు. లెమ్మో తేజరిల్లమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. యవనస్తులారా రండి, నడిప్రాయులారా రండి, వృద్ధులారా రండి. దేశ నలుమూలలకి పరుగులెత్తుదముగాక, పట్టణ పట్టణములకు పరుగులెత్తుదముగాక. ఇది మత ప్రచారము కాదని, మనుష్యుల మరణము వెను వెంటనే పంచి ఉన్న అగ్నిగుండము నుండి తప్పించే క్షేమ సమాచారం అన్న కనువిప్పు కలుగు చేయడానికి ఒక గుంపు జనాంగాన్ని, ఒక సైన్యము వలె మీరు పంపుదురుగాక. ఈ గొప్ప పని కొరకు ఏ ఉద్దేశంతో నీ దాసుని ఈ రాత్రి మా మధ్యకు తీసుకుని వచ్చారు, ఆ మీ ఉద్దేశము 100% యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక.
యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును మన గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును ఈ రాత్రి దేవుని నామ మహిమార్థమై, భారతదేశ రక్షణార్థమై తమ జీవితములను ప్రభువు పరిచర్య కొరకు అంకితము చేసిన బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.